ఇప్పుడు 2021 నుంచి 26 వరకు ఎమ్మెల్యేగా మీ పాలన సంతృప్తికరంగానే ఉందా? నాట్ సాటిస్ఫైడ్ అండి. మీ చేతికి సంఖ్యలు వేసిన పరిస్థితి ఏమన్నా ఉందా? ఒకవేళ రాజకీయ నాయకులు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నప్పటికీ కూడా సిస్టమ్ దాన్ని పని చేస్తుంది అని నమ్మాను. బట్ ఇక్కడ సిస్టమ్ కూడా ఫెయిల్యూర్. దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా మీరు వెనకేసుకున్నారని చెప్పి ప్రచారం బలంగా జరుగుతుంది. ₹1 నేను తీసుకున్నానంటే సిబిఐ కానీ సిబిసిఐడి కానీ దేనికైనా ఎంక్వైరీకి రైట్. మాట్లాడేవాడే పెద్ద సొల్లుగాడు. మిత్రుడు ఎవరో ఫోన్ చేసి ఇలా కృష్ణారావు గారు అడగమన్నారు, నామినేటెడ్ ఎమ్మెల్యే ఇస్తాను అశోక్ని, ఇంకా డబుల్ ఇంజిన్ సర్కార్, మరి ప్రాణం కూడా కాపాడుకోలేని పరిస్థితి. మా సీఎం ఈయనని ఒక తాళరేవులో ఒక యాక్సిడెంట్ అయితే మాట చెప్తే ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది అంటే చూస్తానని చెప్పాడు. అంత పొగరు. మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తి ఎన్డీఏ గవర్నమెంట్ లో ఒక క్యాబినెట్ ర్యాంక్ లో నేను మంత్రి అని చెప్పుకున్నాడు లాస్ట్ 5 years. ఇప్పుడు గెలిస్తే చేస్తాననే దానికంటే లాస్ట్ 5 years పబ్లిక్ టైం ఎందుకు వేస్ట్ చేసినట్టు? ఇంకా ఈయన ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా ఈయన ఉండటం వల్ల ఏమీ కాలేదు, ఈయనకే ఇచ్చేద్దాం అన్న ప్రమాదం లేదా? ఆ దరిద్రాన్ని 30 సంవత్సరాలు అనుభవిస్తున్నాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా శ్రీనివాస్ అశోక్ అసలు ఎక్కడున్నాడు అని ప్రశ్నించారు. చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుంది అనే భ్రమ ఎవరికి తెలుస్తుంది సార్? కృష్ణారావు రోజు ఫోన్ చేయను కదా నేను. ఒక శక్తివంతుడితో పెట్టుకోవచ్చు, బలవంతుడితో పెట్టుకోవచ్చు, ఓపికన్నోడితో మాత్రం పెట్టుకోకూడదు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందండి? May 4 రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా పూర్తి స్వాతంత్రం రాబోతుంది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో యానాం అసెంబ్లీ నియోజకవర్గ పోరు రసవత్తరంగా జరుగుతోంది. నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు హోరాహోరీగా తలపడుతున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చాలా స్పష్టంగా ఈసారి కూడా విజయం నాదే అని కంఠాపదంగా చెప్తా ఉన్నారు. ఆయన ధీమాకు కారణం ఏంటి? ఇవన్నీ కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం నా ఎదురుగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీరు ప్రస్తుతం తాజా మాజీ ఎమ్మెల్యే. ఫలితాల తర్వాత ఆ మాజీ పోతుంది అనుకుంటున్నారా? మా మాజీకి పెట్టిన పేరండి అది, మాజీ అని చెప్పి. నేను తాజాగానే వెళ్తూనే ఉంటుంది నా బండి. ఎందుకంటే ప్రజలతోనే ఒక నమ్మకంతో ట్రావెల్ చేస్తున్నాం కదా, కాబట్టి మళ్ళీ తిరిగి ప్రజలు గెలిపిస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాం. మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందండి? మరీ చెప్తే అది ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటుందండి. May 4 రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా పూర్తి స్వాతంత్రం రాబోతుంది. దేని నుంచి అంటే ఈ ఎలక్షన్లో పూర్తిగా చెప్పాలంటే మీకు ఒక నియంత పాలనకి స్వేచ్ఛా స్వాతంత్రాలకి మధ్య జరుగుతున్న ఎలక్షన్ ఇది. కానీ బయట చూసేది మీకు ఒక 2 పార్టీలు 2 వ్యక్తులు ఒకరే కనబడతారు. మా దగ్గర మటుకు స్వేచ్ఛా స్వాతంత్రాలకి ఒక నియంత పాలనకి మధ్యలో జరుగుతుందని నమ్ముతున్నాను. అంటే ఇప్పటి వరకు మీరే కదా ఎమ్మెల్యేగా ఉన్నది, ఉన్నా కూడా అంటే పూర్తి స్థాయి స్వేచ్ఛ రాలేదా ఈ 5 సంవత్సరాల్లో? 50% వచ్చిందని నమ్ముతానండి. ఎందుకంటే ప్రజలు ఓటేసి ఒక మ్యాండేట్ ఇచ్చినప్పటికీ కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇక్కడ అమలు పరచలేదనేది నాది యానం ప్రజల నమ్మకం కూడా. ఓకే, 2021లో మీరు గెలిచిన తర్వాత అందరి చూపు ఒక్కసారిగా మారిపోయింది. అంటే ముఖ్యమంత్రి అభ్యర్థినే ఓడించారు, ప్రతి ఒక్కరు కూడా మీ గురించి మాట్లాడుకున్నారు అప్పుడు. సో ఇంకా చాలామందికి శ్రీనివాస్ అశోక్ గారి గురించి తెలియదు, అసలు ఆయన ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది. ఒక్కసారి మనం క్లియర్గా రూట్ లెవెల్ నుంచి వద్దాం సార్. ఓకే సార్. మీరు ఎక్కడ పుట్టి పెరిగింది? ఇక్కడ యానామేనా? నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది మా అత్త వాళ్ళ ఇంట్లో అండి. మా ఫాదర్ ఆయన కంటెస్టెంట్ క్యాండిడేట్. అప్పుడు 2000లో హీ వాజ్ యాక్చువల్లీ కంటెస్టెడ్ అగెన్స్ట్ ప్రెజెంట్. అప్పుడు ఒక బై ఎలక్షన్ వచ్చిందండి 2000లో. 9 months ఉన్నప్పుడు మల్లాడి కృష్ణారావు గారు రిజైన్ చేసి సీఎం క్యాండిడేట్ హైకమాండ్ నుంచి ఒక లెటర్ వస్తుంది కదా, అక్కడ 9 months ఒక సీఎంకి చేయాలని చెప్తే ఆయనకి 6 months సీఎం అయ్యి కంటిన్యూ చేస్తుండగా ఒక నియోజకవర్గం కావాలి కంటెస్ట్ చేయడానికి. అప్పుడు ఈయన రిజైన్ చేసి యానం నా కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేయమని చెప్పి మల్లాడి కృష్ణారావు గారు ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అప్పటికి మా ఫాదర్ కాంగ్రెస్లో ఉన్నారు. ఓకే,
ఆయన సొంత గురువు, మా ఫాదర్ సొంత గురువు షణ్ముఖం గారు వచ్చి మా ఫాదర్ పైన కంటెస్ట్ చేయడం, దట్టు అవుట్ ఆఫ్ యానం నుంచి వచ్చి ఆయన చేయడం యానం ప్రజలకు కానీ ఎవరికి ఇష్టం లేదు. ఓకే. సో అప్పటికి వర్క్ చేసుకుని 9 months నెక్స్ట్ జనరల్ ఎలక్షన్లో మా ఫాదర్ కంటెస్ట్ చేద్దామని రెడీగా ఉన్నప్పటికీ 9 months ముందు ఈయన రావడం అనేది కరెక్ట్ కాదని చెప్పి సొంత గురువు షణ్ముఖం గారి పైనే మా ఫాదర్ బీజేపీలోకి వెళ్ళి కంటెస్ట్ చేశారు. వెరీ నేరో మార్జిన్తో ఓటం చెందారు. ఓకే. అండ్ అగైన్ నెక్స్ట్ 2001 జనరల్ ఎలక్షన్లో కృష్ణారావు గారి దగ్గరికి ఇంకా నేరో మార్జిన్తో మళ్ళీ ఓడిపోయారండి. ఓకే. ఆ తర్వాత ఇంకొక 2 months 3 months ఎలక్షన్ ఉందనగా నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ మా ఫాదర్ ఏ సంవత్సరం ఉండేది? 2005-06 ఆ టైంలో. 2006 అనుకుంటే. సో ఆ టైంలో మా ఫాదర్ హార్ట్ స్ట్రోక్తో గౌతమి ట్రైన్లో ముందే, ఎలక్షన్ 2-3 months ముందు, 2-3 months ముందే. ఓకే. అప్పుడు చనిపోయారండి. అప్పుడు 2000లో జరిగింది. మళ్ళీ 2021లో నేను యానం పాలిటిక్స్లోకి రావడం జరిగింది. నేను మొదలుపెట్టింది నమస్తే యానం అనే ఒక ప్రోగ్రాంతో ప్రజలందరికీ కూడా ఏదో నేను కోరుకుని రాలేదు, ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. ఇక్కడ ఉన్న పరిస్థితులు నాకు చెప్పారు. చెప్తే నేను కరోనా టైంలో ఒక రైస్ ఇచ్చాను. పబ్లిక్ అందరూ కూడా అప్పుడు సోను సూద్ గారు అలా చాలామంది సెలబ్రిటీస్ అందరూ ఇస్తున్నారు కదా, మన ఊరికి మనం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక 5 tons ఆఫ్ రైస్ నేను ఇచ్చాను. అప్పుడు కోవిడ్లో అంతా లాక్ అయిపోయి ఉండేది. సడన్గా నేను రైస్ ఇస్తే అక్కడ ఉన్న మాకు రీజనల్ అడ్మినిస్ట్రేటర్ అంటారు, కలెక్టర్, సో డిప్యూటీ కలెక్టర్ లాగా అనమాట, ఆయనకి ఇస్తే కృష్ణారావు గారు అది పబ్లిక్కి చేరకుండా లాక్ చేసి పెట్టాడు. అప్పుడు నేను ఐ వాజ్ నథింగ్, ఐఎమ్ నోవేర్ బిలాంగెడ్ టు దిస్ ప్లేస్. అప్పుడు ఎందుకని ఆ రోజు అట్లా చేశారు? ఏమో మరి ఏమో మంచి పేరు వచ్చేస్తుందేమో అని. ఓకే. అప్పుడు నాకు ట్రిగర్ అయ్యి మంచి చేయడానికి, డెలివరీ అవ్వడానికి కూడా పబ్లిక్కి ఇవ్వడానికి ఎంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఏంటి అని చెప్పి ఇప్పుడు ఎవరైతే కలెక్టర్ ఎలక్షన్లో ఉన్నారో శివరాజ్ మీనా ఆయనే అప్పుడు. ఓకే. ఇప్పుడు మాకు ప్రజెంట్ ఇప్పుడు అక్కడ ఉన్నారు, ఆయనే అప్పుడు ఉన్నారు. సో ఆయనకి ఒకరితో కంప్లైంట్ ఇప్పిస్తే అది డెలివరీ చేశారు. సో ఎండ్ ఆఫ్ ద డే నా ఇంటెన్షన్ ఏంటి అంటే, నాకు ఇక్కడ యానంలో ఒక ప్రైమ్ లొకేషన్లో ఒక ల్యాండ్ ఉండింది. నాకు ఈ పాలిటిక్స్ అంతా ఇంట్రెస్ట్ లేదు. మా ఫాదర్ పేరు మీద ఒక మంచి హాస్పిటల్ కట్టి నేను మా ఫాదర్ పేరు నిలబడేలా ఉండాలి అని అనుకున్నా. ఒక రైస్ ఇస్తేనే ఈయన వెళ్ళనివ్వలేదు, హాస్పిటల్ ఎట్లా కట్టనిస్తాడు అని చెప్పి స్టార్ట్ అయిన జర్నీ ఇది. ఆ రోజు యానంలో వచ్చాను. జస్ట్ ఒక మార్నింగ్ లేవగానే ఒక స్టేట్మెంట్ చూశాను, ఒక కుక్క పంది చెప్పు నిలబెడితే గెలుస్తుంది నేను నుంచోకుండా అని. అది చూసిన వెంటనే వచ్చేసాను. ఎలా మొదలు పెడతాలో ఏం చేయాలో కూడా తెలియలేదు. ఓకే. ఒక నమస్తే యానం అనే ప్రోగ్రాంతో ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి అప్పటి వరకు అయితే మీకు అసలు ఆలోచన లేదు పాలిటిక్స్ లో రావాలి, నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్ట్, ఎమ్మెల్యే అవ్వాలి, మంత్రి అవ్వాలి, అసలు అలా థాటే లేదు. ఐఎమ్ నోవర్ లింక్ టు దిస్, అసలు నో ఛాన్స్. అప్పుడే స్టార్ట్ చేశాను కుల మతాలకు అతీతంగా. థాట్ లేనప్పుడు యాక్చువల్గా థాట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఏదో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలి, దాని తర్వాత పేరు సంపాదించాలి, ఆ తర్వాత ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలి, ఇలాంటి ఆలోచన ఉంటుంది. మీరు అప్పుడు రైస్ పంపిణీ చేస్తున్నప్పుడే కొంచెం అలాంటి ట్రిగర్ చేశారు కదా సార్. మంచి డెలివరీ అవ్వకపోతే ఎవరికైనా ఏమొస్తుంది సార్? డెలివరీ చేయాలన్న ఉద్దేశం వెనకాల ఎమ్మెల్యే కావాలని కదా, అసలు నో ఛాన్స్ సార్. సార్ ఇప్పుడు అదేంటి సార్, ఈ మంచి చేస్తే ఈ చేతి నుంచి ఈ చేతికి తెలియకూడదు అంటారు. నాది నేనే చెయ్యాలి అంటే కోవిడ్లో నాకు అప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయింది 2019లో. 19 ఎండింగ్కే కోవిడ్ వచ్చింది. సో ఒక 2-3 months ఆఫ్ డిఫరెన్స్ అంతే. మీరు చెప్పినట్టు నేను పాలిటిక్స్లోకి ఇంట్రెస్ట్ ఉండాలి అంటే నా చేతుల మీద ఇవ్వాలనుకుంటాను కదా. ఎక్కడో ఒక లారీ టన్ ఆఫ్ రైస్ పంపించి నేను వాళ్ళకే డెలివరీ అయితే చాలని ఎందుకు అనుకుంటాను? ఓకే. మీ క్వశ్చన్కి ఇంతకంటే మంచి ఆన్సర్ అయితే ఉండదు మరి నాకు తెలిసి. సో ఇక్కడ ఆ రోజు నమస్తే అనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఒకటే అండి, ఎలక్షన్స్ వస్తున్నాయని కూడా నాకు తెలియదు అసలు. అప్పటికి ఇంకా ఎలక్షన్స్ హడావిడి కూడా లేదు. ఒక నమస్తే అని మనం ఒక పాంప్లెట్ తీసుకుని మా ఫాదర్ ఫోటో, నా ఫోటో పెట్టి కుల మతాలకు అతీతంగా మార్పే లక్ష్యంగా కలిసిద్దాం అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ స్టార్ట్ చేశాను. అప్పుడు ఏంటి ప్రజల రియాక్షన్? అసలు మీరు నథింగ్ కదా, మీరు ఎవరు తెలియదు కదా. నేనంటే ఒకటే అనుకున్నాను సార్, నేను వచ్చిన తర్వాత ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి భయం, బయటికి రావడానికి
మాట్లాడడానికి ఒక యూత్ ఇప్పుడు 30 years నుంచి అతను ఉన్నప్పుడు యువతల పక్కన కాంపిటేటరే లేడు ఈయనకి. నేను జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంది ఏంటి అంటే కాంపిటేటర్ నేనా ఇంకొకరా అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది. మా ఫాదర్ జెండా పట్టుకుని ఆయన జెండా పట్టుకున్నారని చెప్పి 20-30 సంవత్సరాలని 25 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఒక పట్టా ఇవ్వకుండా, ఒక రేషన్ సరిగ్గా అందనివ్వకుండా, ఒక పెన్షన్ ఇవ్వకుండా ఎన్ని కుటుంబాలని తను నాశనం చేశాడో చూశాను. చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఖచ్చితంగా మనిషి అనేవాడు ఎక్కడైనా కూడా కాంపిటీషన్ అనేది ఉంటుంది. బట్ ఈ ఊర్లో ఎందుకు లేదు, ఎందుకు లీడర్స్ తయారవ్వలేదు అనే దగ్గర నా పాయింట్ ఆఫ్ థింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు నేను నమస్తే అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు మా నాన్నది నేను వాళ్ళ అబ్బాయినే పరిచయం చేసుకున్నాను తప్ప నేను రాజకీయాల్లో ఉంటాను. ఒక ఓటర్కి అట్లా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పరిచయం చేసుకుంటారు. ఓటర్ కాదు కదా సార్, అప్పుడు ఎలక్షన్ హడావుడు కూడా కాదు, ప్రజలు అంతే. నేను ఒక 27 ఏళ్ళ కుర్ర ఉన్నప్పుడు ఓకే అంతే తప్ప ఓటర్ని కూడా డిసైడ్ అవ్వడానికి అది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదు, ఏం లేదు. అప్పటికి ఇంకా 6-7 months గవర్నమెంట్ ఉండింది. అప్పటికి నేను వీళ్ళ అబ్బాయిని మిమ్మల్ని కలుద్దామని వచ్చాను అని అంతే మాట్లాడాను, ఇంకేం మాట్లాడలే. ఓకే బట్ వాళ్ళ మాటలు నమస్తేనం ఈ పాదయాత్ర లాంటి దాంట్లో ప్రతి ఇంట్లో 20 minutes ఉన్నాను. ప్రతి ఇంట్లో నాతో మాట్లాడాలంటే తలుపులు వేసుకునేవారు, పక్కకు తీసుకెళ్ళి లోపల నువ్వు ఉండు బాబు మాకు అనేవారు. అటువంటి పరిస్థితులన్నీ చాలా చూశాను. ఎవరైనా చూసేస్తారేమో, గోడలు వినేస్తాయేమో అనే సిచ్యువేషన్స్ గమనించాను. అప్పుడు నాకు ఎవరైనా ప్రత్యర్థితో కొంచెం చనువుగా ఉన్నా వాళ్ళకి ఇబ్బంది అవుద్దని చెప్పి భయపడుతున్నారు అన్నమాట. అసలు డోర్సే ఓపెన్ చేయేవారు కాదు సార్. ఒకవేళ చేయాల్సిన పరిస్థితి లోపల తీసుకెళ్ళి సింగిల్గా నాతోనే మాట్లాడేవారు. ఓకే అదే పరిస్థితి చూశాను. సో అక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ. అప్పుడు ఏమనిపించింది అంటే ప్రతి చోట యూత్కి ఒక భరోసా ఉండాలి. ఎందుకంటే మా నాన్న నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు, అది నాకు ఉపయోగపడకపోయినా యానానికి ఉపయోగపడాలి అని చెప్పి ఖచ్చితంగా ఒక నమ్మకం ఉంటుంది. ఒక కుటుంబం అంటే ఒక మంచి తనయుడు వాళ్ళ అబ్బాయి అంటే ఆ ప్లాట్ఫామ్ ఎవరికైనా ఉపయోగపడాలని చెప్పి ఐ స్టార్టెడ్ ఎ జర్నీ. ఓకే ఈ జర్నీలో నేను నమస్తే యానం కంప్లీట్ అయ్యే టైంకి గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయింది, ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. దెన్ ఐ టోల్డ్ దట్ నాకు అర్థం కాలే. ఇంకొక 2 houses ఉన్నాయి కొత్తపేటలో ఒక ఏరియాలో, అది చేస్తే నాకు కంప్లీట్ అయిపోయింది నమస్తే ప్రోగ్రామ్ యానం మొత్తం. అప్పటికి కోడ్ ఆఫ్ కాండక్ట్ గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయి ఇది వచ్చింది. ఓకే నేను ఇంటికి వెళ్ళి మా చిన్నాన్న వీళ్ళందరితో మరి ఇప్పటికే క్యాండిడేట్ని మనం వెతుక్కోవాలి కదా, నేను అంతా రెడీ చేసి పెట్టాను, హూ ఇస్ ద క్యాండిడేట్ అంటే నాకు అప్పటి వరకు నాతో తిరిగిన ప్రతి ఒక్కళ్ళు ఎవరో క్యాండిడేట్ అయితే ఎందుకు, నువ్వైతేనే చేస్తాం లేకపోతే చేయవని చెప్పారు సార్. అప్పుడు నా స్ట్రీమ్ నేను మార్చుకుని నా జీవితాన్ని నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని అర్థమైంది. సో అప్పుడు తెలీదు నేను గెలుస్తానా ఓడిపోతానా అనే దానిపైన నాకు లేదు, బట్ వాళ్ళ వెనకాల నిలబడాలనేది నిశ్చయించుకున్నాను. ఈ ట్రావెలింగ్లో సడన్గా ఒకరోజు ఎట్లా కంటెస్ట్ చేస్తావు అన్నారు. మా ఫాదర్ బీజేపీ పార్టీ, అప్పుడు ఆయన క్లోజింగ్ టైం వరకు, ఆయన చనిపోయే వరకు అక్కడే ఉన్నారు. బీజేపీతోనే ప్రయాణం చేయాలని చెప్పి నమ్మాను. నమ్మినప్పటికీ కూడా లాస్ట్ మినిట్లో అది అలయన్స్లోకి వెళ్ళిపోయింది. ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశాను. అండ్ సడన్గా తెలీదు మల్లాడి కృష్ణారావు గారు మొదటిసారి మీరు పోటీ చేసింది ఇండిపెండెంట్గా సార్. నామినేషన్ వేసేటప్పుడు అంటే నేను చెప్పేది మెయిన్ పాయింట్ ఏంటంటే సార్, అక్కడ ఉన్న విషయం ఏంటి అంటే నేను పోటీ చేస్తున్నానని అనుకోలేదు, ఒకరి మీద పోరాడుతున్నాను, వీళ్ళ కోసం ఒకరు నిలబడుతున్నాడు అని అనుకున్నాను అంతే. అది గెలుపా ఓటమా నాకు తెలీదు. ఈ గ్యాప్లో సడన్గా ఒకరోజు మెస్పరైజింగ్గా సడన్గా తీసుకొచ్చి సీఎం గారిని ఇతనే పోటీ మీకు అని అన్నాడు. వెంటనే సెన్సేషన్ అయిపోయాను పబ్లిక్లో. అప్పటికే నేను ప్రతి వ్యక్తిని కలిసి ఉన్నాను, ప్రతి వ్యక్తితో ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆదరిస్తారనే నమ్మకం నాలో ఉంది. అప్పుడు మళ్ళీ పరిగెట్టాను సార్ రెండోసారి, నేను ఉంటాను ఈసారి మీతో అని. అతి తక్కువ టైంలో, నాట్ ఈవెన్ ఆయన చెప్తాడు మల్లాడి కృష్ణారావు గారు, నా డేట్ నాకు ఎన్ని రోజుల్లో గుర్తులేదు, ఆయనే చెప్తాడు ఇన్ని రోజుల్లో వచ్చి నువ్వు ఎమ్మెల్యే అయిపోయావని. ఎందుకంటే మీకు ఆంధ్ర తెలంగాణ మన తెలుగు మైండ్ సెట్లో 27 ఏళ్ళ కుర్రోడికి దేశంలోనే మైక్ పట్టుకోకుండా మాట్లాడకుండా నెగ్గిన ఏకైక ఎమ్మెల్యే అయి ఉంటాను నేను ఒక్కడనే. గ్రేట్.
వితౌట్ ఎనీ స్పీచ్. ఒక అద్భుతమైన విజయం సాధించారు మీరు 2021లో. అవును, విజయం సాధించడం అంటే అది సార్ అప్పటికీ కూడా ఇదే పరిస్థితి, నియంత పాలనే అయినప్పటికీ ప్రజలు ముఖ్యమంత్రిని ఆల్రెడీ 2001లో ఒకసారి 2000లో ఒకసారి తీసుకొచ్చి ఇక్కడ గెలిపించుకుని ఆయన ఒక పుస్తకం రాసుకున్నారు మల్లారి కృష్ణారావు గారు. నేను 2000లో ఆత్మకథ అనమాట, ఆ ఆత్మకథలో ఆయన రాసుకున్న పుస్తకంలో ఏంటి అంటే ఇన్ని ఉద్యోగాలు తెచ్చేస్తున్నాను, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాను సీఎం గారిని మన కాన్స్టిట్యున్సీ నుంచి నెగ్గించడం వల్ల అని. అది నేను మోసపోయాను అని చెప్పి 2014లోనో 15లోనో ఇప్పుడు బుక్ రాసుకున్నాడు ఆయన ఆత్మకథ, అందులో ఆయన పెట్టాడు. మరి మళ్ళీ 2021లో మోసపోతాం కదా సార్, మమ్మల్ని పట్టించుకోరనే కదా, అందుకని ప్రజలు నన్ను గెలిపించారని నమ్ముతాను నేను. ఇప్పుడు 2021 నుంచి 26 వరకు మీ 5 సంవత్సరాల ఎమ్మెల్యేగా మీ పాలన సంతృప్తికరంగానే ఉందా? నాట్ సాటిస్ఫైడ్ అండి, నాట్ ఎట్ ఆల్, వెరీ డిస్సాటిస్ఫైడ్. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 27 ఏళ్ళ కుర్రోడిని గెలిపించామంటే ఆంధ్ర మైండ్ సెట్లో చాలా కష్టం. మీరు వెరీ పెక్యులర్ ప్లేస్. ఎట్లా అంటే యానం అనేది పాండిచ్చేరి స్టేట్కి సంబంధం, అంటే మేము ఆంధ్రాలో ఉంటాం, మేము చూసేది పాండిచ్చేరి ఎలక్షన్స్, ఆంధ్ర ఎలక్షన్స్, పక్కనే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కాబట్టి తెలంగాణ ఎలక్షన్స్, మేము పాండిచ్చేరికి పక్కన ఉన్న తమిళనాడు, అది కాక నేషనల్ ఢిల్లీ, ఇన్ని ఎలక్షన్స్ చూస్తారు సార్ వీళ్ళు ఒక్కరే. సో ఎంత తెలివితేటలతో ఉంటారంటే ప్రజలు, చాలా వాళ్ళకి అన్నీ తెలుసు. సో ఇంత నమ్మకంగా 27 ఏళ్ళు కుర్రోని గెలిపించారంటే నా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టినట్టే కదా. సో నేను వచ్చింది ఈ డిస్సాటిస్ఫాక్షన్కి ఒకటే నమ్ముతాను, నేను ఒక 27 ఏళ్ళ కుర్రోడిని ఎక్కడెక్కడా కూడా నెపోటిజం లాంటి దాంతో ఎవరు రాలేరు, అయినప్పటికీ కూడా ప్రజలు నాకు నమ్మి అవకాశం ఇచ్చారు. ఈ నమ్మకాన్ని రేపొద్దున ఎక్కడో ఒక యంగ్స్టర్ పాలిటిక్స్లోకి వచ్చేటప్పుడు మనం ఒక మిస్టేక్ వల్ల అతనికి ఒక ఎంట్రన్స్ ఆగిపోతుందేమో అని నమ్ముతాను. కాబట్టి ఖచ్చితంగా రేపు ఒక యంగ్స్టర్ పాలిటిక్స్లోకి రావాలి అని అనుకున్నప్పుడు నేను మంచిగా ఉండాలి, సక్సెస్ అయి ఉండాలి, ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఇదే నా బ్లంట్ పాయింట్. ఓకే, అది నా ఆ రోజు ఇందులోకి వచ్చినప్పుడే పెట్టుకున్నాను, ఒక వైట్ వాల్ పైన ఒక బ్లాక్ డాట్ లాగా, ఏది ఏం జరిగినా నీ క్యారెక్టర్ అనేది ఎట్లానే ఉండాలి, ఎలా ఉన్నామో అలాగే ఉండాలి, అంతే. ఇప్పటికీ అలాగే ఉన్నాను. అంటే మీరు చాలా హోప్స్తో ఈ యానాం నియోజకవర్గాన్ని, ఒక నియంత పాలనలో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఒక గొప్ప దిశగా తీసుకెళ్ళాలి, ఒక మంచి అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకెళ్ళాలి, అభివృద్ధి బాగా చేయాలి, నాకంటూ ఒక గొప్ప పేరు తీర్చుకోవాలి, ఇలాంటి ఆలోచనతో కొంచెం కసిగా పనిచేద్దామన్న ఆలోచన మీకు గెలిచిన తర్వాత ఉండుంటుంది డెఫినెట్గా, 200%. కానీ అంటే మీ చేతికి సంఖ్యలు వేసిన పరిస్థితి ఏమన్నా ఉందా? మీరు అసంతృప్తి అన్నారంటే మీరు అనుకున్నది 100% ఎందుకు చేయలేకపోయారు? దాని వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఏంటి? రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి కూడా, రాజకీయాలనే కాదండి, ఎనీథింగ్ లైఫ్లో ఒక జర్నీ స్టార్ట్ చేసామంటే దాంట్లో సక్సెస్ అవ్వడానికే చేస్తారు. అది ఫెయిల్యూర్ సక్సెస్ అయిపోవాలని కాదు, ఒకసారి ఫెయిల్ అవుతుంది, ఒకసారి సక్సెస్ అవుతుంది, రెండు యాక్సెప్ట్ చేసేవాడే గొప్పోడుగా మిగులుతాడు. బట్ ఇక్కడ ఏంటి అంటే అతను అది మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తి ఎప్పుడూ సక్సెస్ని ఒకటే చూస్తున్నాడు. నేను ఎప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత కూడా నేను ప్రజల్ని గెలిపించాలనుకున్నాను తప్ప నేను గెలవాలి అని అనుకోలేదు. నా గెలుపు, నేను దేవుడి దయ వల్ల ఐఎమ్ గుడ్ ఎనఫ్, బాగానే చదువుకున్నాను, ఆర్ ఎల్స్ మంచి బిజినెస్లు చేసుకుంటున్నాను, ఫ్రెండ్స్ పంచోళ్ళు నా చుట్టూరు ఉన్న ఒక గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంది. సో నాకు ఇదేమీ అవసరం లేదు. బట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే ఇందులోకి వచ్చిన తర్వాత నేను మార్పు ఇలా 1 నైట్లో జరిగిపోతుంది అనే నేను కూడా అనుకున్నా. మంచిగా చేసేయాలి, అన్నీ డెవలప్ చేసేయాలి, లాంగ్ స్టాండింగ్గా మనం ఒక 3 hours మూవీలా కాకుండా ఒక మంచి దానిలా ఉండాలని అనుకున్నాను. బట్ అది అట్లా లేదు. చూసేది వేరు, లోపల పడే బాధలు వేరు, అవమానాలు వేరు. గెలిచినంత ఈజీగా గెలిచిన తర్వాత పని చేయడం కష్టం అనిపించిందా? గెలిచిన రోజే తెలుసు సార్ నాకు ఈ పరిస్థితి. కానీ నేను నమ్మింది ఏంటి అంటే
రాజకీయ నాయకులు బయట పేపర్లో చదువుతున్నారు, టీవీలో చూస్తున్నట్టు ఉండరేమో. సిస్టమ్, ఒకవేళ రాజకీయ నాయకులు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నప్పటికీ కూడా సిస్టమ్ దాన్ని పని చేస్తుంది అని నమ్మాను. ఓకే. బట్ ఇక్కడ సిస్టమ్ కూడా ఫెయిల్యూర్. పీపుల్ మ్యాండేట్ ఇచ్చి నన్ను గెలిపించిన తర్వాత కూడా నాకు ఈ క్షణం వరకు కూడా, నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు కూడా నాకు యానంలో 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేకి ఒక ఆఫీస్ ఉంది. అది మల్లాడి కృష్ణారావు గారు ఉన్నప్పుడు, ముందు ఇంకొకళ్ళు ఉన్నప్పుడు, నాకు అది లేదు. అదేంటి? ఇవ్వనివ్వలేదు. అక్కడే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, నా వర్క్ని నన్ను చేసుకోనివ్వలేదు. ఆఫీస్ ఇస్తే పబ్లిక్ వచ్చి కలుస్తారు అని చెప్పి ఇవ్వలేదు. అక్కడే అర్థమవుతుంది కదా సార్. అట్లనే అసెంబ్లీకి వెళ్తే ఐ ఫైటెడ్ ఏ లాట్. ఫస్ట్ 3 years నుంచి మీరు చూస్తే, ఇఫ్ యూ మొత్తం మీరు అన్నీ తీసి చూస్తే, అసెంబ్లీలో సీఎం పైన కానీ, అసెంబ్లీలో హంగర్ స్ట్రైక్ చేశాను, ఇక్కడ 5 days ఆల్మోస్ట్ ఆమరణ నిరాహార దీక్ష చేశాను. ఐ వాంట్, నేనేం పొలిటికల్గా కాదు, నాకు ఇచ్చిన ప్రతిదీ నేను యూటిలైజ్ చేసుకోవాలి అని. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్టర్ 3 to 4 years నేను 2 హంగర్ స్ట్రైక్ చేసి చాలా సాధించాను. దాని రిజల్ట్ కనబడట్లేదని ఆ 2.5 3 years తర్వాత లాస్ట్ 1.5 2 years సైలెంట్గా ఉన్నాను. ఎందుకు అంటే ప్రజలకి ఏదైనా కానీ, ఎన్నైనా చేయని, ఎంతైనా చేసి చూపించాలి, అప్పుడే ఆ నమ్మకం మనకు మీద వస్తుంది. లేకపోతే నాకంటే 100 రెట్లు వాళ్ళు డిసప్పాయింట్మెంట్లో ఉంటారు. బట్ అది నేను ఈ పొలిటికల్ ఎనిమిటీలా చూపిస్తే వీళ్ళిద్దరూ కొట్టుకుని ఊరిని పాడు చేస్తున్నారనే ఫీలింగ్ ఎవరికి రాకూడదని చెప్పి లాస్ట్ 1 year కూడా ఆయన చేసినా పర్లే, నేను చేయకపోయినా పర్లే, ఆయన చేసినా పర్లేదు అని ఒక 6-7 months టైం ఇచ్చి చూశాను ఆయనకు కూడా, సైలెంట్గా ఉండి. తర్వాత ఇంకా అవ్వట్లేదు. వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని పాండిచేరి వెళ్ళి 10-15 days 20 days అక్కడే ఉండి, నేను వెళ్ళడం, ఈయన ఆపడం. నేను వస్తే అదే టైంకి మరి ఎవరికో ఫోన్ చేసి చెప్పినట్టు ఆయన రావడం, నేను బయలుదేరడం. ఆయన వచ్చి అక్కడికి వెళ్ళికేసి వచ్చేస్తాడు. ఇక్కడ నేను మళ్ళీ పాండిచేరి వెళ్ళి అక్కడ ఒక 2 రోజులు అయ్యే పని 10 రోజులు పెట్టుకోవడం. ఇట్లా డేస్ అన్నీ ఇదే. ఇప్పుడు కూడా డెవలప్మెంట్ జరగలేదని ఎవరు మాట్లాడినా వాళ్ళు కరెక్ట్ కాదు. ఎందుకంటే 80% ఆఫ్ ద రోడ్స్ ఇన్ యానం ఆర్ కంప్లీటెడ్ ఇన్ దిస్ లాస్ట్ 8 months. ఓకే. అండ్ పెన్షన్స్, ఫిషర్మెన్, జనరల్, ఎస్సీ దళితులకి ప్రతి ఒక్కరికి ఆన్ టైం, ఎవరిని గుమ్మాల దగ్గర ఒక పెన్షన్ సంతకం పెట్టాలంటే 5 ఏళ్ళు పడుతుంది. ఆల్మోస్ట్ 1400 to 1500 హౌస్ లోన్స్ ఇచ్చాను. అండ్ ప్రతి మీరు చేసిన పనులు చెప్పుకోవడంలో ఏమైనా విఫలమవుతున్నారా మీరు? లేదు సార్, పబ్లిక్కి తెలుస్తుంది. పాత్రికేయ ఎందుకంటే మీ ప్రత్యర్థులు ప్రధానంగా మీ మీద చేసే విమర్శ, అసలు యానంలో ఈ 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే ఉన్నాడా, అసలు యానంలోనే ఉన్నాడా లేడా, అసలు ఏమన్నా పని చేశాడా లేదా, మొత్తం 0 అని చెప్పి ప్రచారం చేస్తున్నారు మీ మీద. మీరు ఇప్పుడు యానం వచ్చి ఉంటారు, ఒకసారి యానం వెళ్ళి చూడండి. ప్రతి ఏరియా, రేపు మనం మార్నింగ్ వెళ్దాం, వెళ్ళి ఏ ఏరియాలో రోడ్ పడింది, ఎప్పుడు పడింది, ఇప్పుడు సిటీలో రోడ్స్ ఎక్కడ పడుతున్నాయి, డెవలప్మెంట్ ఎందుకు జరగలేదు, ఏం డెవలప్మెంట్ జరిగింది పబ్లిక్తో చెప్పిస్తాను మీకు. కానీ నేనేం నమ్ముతాను అంటే, మనం స్టార్ట్ చేసేటప్పటికి లాస్ట్ 8 months ప్రతిదీ ప్రోడక్ట్ డెలివర్ అవ్వడానికి, అప్పటి వరకు ఆన్ పేపర్ పబ్లిక్ చాలామంది ఎంప్లాయీస్ ఇందులో ఆయన వైపు ఉన్న వాళ్ళు కూడా డైవర్ట్ చేస్తూనే వచ్చారు మమ్మల్ని, అదని చెప్పి ఇదని చెప్పి. బట్ ద థింగ్ ఈస్, ఏదో రకంగా సాధించాలని చెప్పి ఆఖరికి ఎస్సీ ఏడీ వెల్ఫేర్ ఫండ్స్ ఉంటాయి, అది ఓన్లీ ఎస్సీ ఏరియాస్లోనే ఖర్చు పెట్టాలి. ఓకే. అది అట్లా ప్రొలాంగ్ చేస్తూ వచ్చి అయిపోతుంది ఇదిగా అయిపోతుందని చెప్పి ఎంపీ ఎలక్షన్ అంటే ఆంధ్ర ఎలక్షన్ టైం వరకు అన్ని ఫైల్స్ రెడీ అయిపోయినాయి. ఆన్ టెండర్కి రెడీగా ఉన్న టైం నుంచి కొబ్బరికాయ కొట్టడానికి సీఎం రాలేదని 2.5 years ఆపేశారు. యాజ్ ఏ ఎమ్మెల్యేగా నేను దాన్ని ఇనాగ్రేట్ చేయాలి. బట్ ద సిచ్యువేషన్ ఇస్ దట్. ఎట్లాంటి ఎన్నో మీకు చెప్పుకోవాలి అంటే, లాస్ట్ మినిట్ వరకు ఒక ఫంక్షన్కి ఇన్విటేషన్ ఉండదు. ఫంక్షన్ గంటలో ఉంటే మార్నింగ్ వచ్చి ఆఫీస్లోకి, నా పర్సనల్ ఆఫీస్లోకి ఇన్విటేషన్ వస్తుంది. నేను ఎమ్మెల్యే అయితే ఇక్కడ రివ్యూ మీటింగ్స్ జరుగుతాయి,
బట్ నేను ఉండను. పాండిచేరిలో క్యాబినెట్స్ మీటింగ్లో ఎమ్మెల్యేస్ అందరూ ఉండి సీఎం ఆఫీస్లో రివ్యూ మీటింగ్ జరిగితే యానం కోసం నేను ఉండను. అట్లానే కంప్లీట్ సిస్టమ్ ఫెయిల్యూర్. అంటే ఇలాంటి విషయాలు మీరు బలంగా తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు నాకు ప్రతి చోట ఘన స్వాగతం లభిస్తుంది అంటే ప్రతి చోట కూడా 100 ఇళ్ళు ఉంటే 60 ఆయనదైతే 40 నాది అవ్వచ్చు, లేకపోతే 40 ఆయనదైతే 60 నాది అవ్వచ్చు, పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ యాక్సెప్టెన్స్. బట్ ఇప్పుడు 95, 98 ఉంది నాకు. సో దాన్ని ఇప్పుడు నా ఫెయిల్యూర్ అంటారా, మరి ఆయన ఫెయిల్యూర్ అంటారా? ఆయన ఫెయిల్యూర్ అని నమ్ముతాను నేను. దాని సమాధానమే మీకు మే 4వ తారీఖు కనబడుతుంది. డబ్బులు పంచడం అనేది ఒక నిమిషం పక్కన పెట్టేస్తే అంతమంది నాయకులు నా దగ్గర నుంచి వెళ్ళిపోయారో ఇంకోటి అని కూర్చోబెట్టు, వాళ్ళందరూ ఖాళీగా ఉన్న వెళ్తారు అక్కడికి. నా దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోయారు సార్? నేను నచ్చక కాదు, ఇది పని ఒక సిస్టంలో వేలు పెడితే ఊరుకోలేదు కాబట్టి. నేను ఒకటే చెప్తాను నా కార్యకర్తలకి, నా అభిమానులకి, మనం ఏం స్కాములు చేయొద్దు, ఏ స్కీముల్లో వేలు పెట్టద్దు, మనం వ్యాపారం రీత్యా ఎదగగలగాలి, ఏ పేదవాడి దగ్గర ఏ డిపార్ట్మెంట్లోని చేపెట్టకూడదు అని. ఇప్పటికీ యానంలో పెట్రోల్ బంక్ అవనివ్వండి, బ్రాందీ షాప్లు అవనివ్వండి, వ్యాపారస్తులు అవనివ్వండి, కాంట్రాక్టర్ అవనివ్వండి, తిరిగి కాంట్రాక్టర్స్ కూడా ఆ రోడ్డు కొంచెం వేయండి ఎక్స్ట్రా అంటే ప్రజలు మా ఇంటి వరకు వేసి ఆపేశారు సార్ అంటే అది నెక్స్ట్ మళ్ళీ టెండర్ వేయాలి కదా. దానికి కూడా నేనే డబ్బులు పెట్టి వేయించుకున్న రోజులు ఉన్నాయి, ఎందుకంటే నాకు ఓటేశారు అని. ఇది సార్ యానం సిచ్యువేషన్. ఈ 5 years నుంచి. కానీ వాళ్ళు చేసే ప్రచారం చాలా తీవ్రంగా ఉంది. మీరేమో చాలా పాజిటివ్ యాంగిల్లో తీసుకెళ్తా ఉన్నారు. కానీ అక్కడ మల్లాడి కృష్ణారావు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు చెత్త మీద డబ్బులు నొక్కేశారని చెప్తా ఉన్నాడు. పేకాట క్లబ్బులన్నీ పెట్టేసి ఇష్టారీతిని దోచేశారని చెప్పేసి అంటున్నారు. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు నొక్కేశారన్నారు. దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా మీరు వెనకేసుకున్నారని చెప్పి ప్రచారం బలంగా జరుగుతుంది. అవన్నీ ఎక్కడ దాచారు? అదే సార్, ఎక్కడ దాచామని పక్కన పెట్టేస్తే యానంలో డెవలప్మెంట్ కాంట్రాక్టులకి అంత డబ్బులు ఎక్కడ వచ్చినాయి? మీరు చెప్పిన చెత్తకి అంత ఎక్కడ ఉంది? నెంబర్స్ అట్లీస్ట్ పోనీ మీరు తీసుకుని, ఆయనకి అలవాటు ఎట్లా అంటే 1,00,000 కోట్ల 10,000 రూపాయలు 200 పైసలు ఇలా చెప్పేస్తాడు. పబ్లిక్ అతను కూడా ఎలా అంటే వెంటనే చప్పట్లు ఇలా కొట్టేసి ఎగిరేసిపోయే జనం ఉన్నారు. అలా నడిపేస్తూ వచ్చాడు. బట్ మీరు చెప్తున్న దానికి ఇన్ డీటెయిల్గా చెప్తాను. చెత్త HR² అనే కంపెనీ వచ్చిందండి నేను గెలిచిన కొన్ని రోజులకి. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఇది ఓల్డేజ్ హోమ్, యానం ఓల్డేజ్ హోమ్ అని చెప్పి ఆయనే చెత్త ఎత్తడానికి తీసుకున్నారు కాంట్రాక్ట్. అప్పటి వరకు యానంలో నేను నెగ్గే వరకు కూడా ఇది ఫ్రీగా చేస్తుందేమో సంస్థ అనుకున్నాను. బట్ మేము వచ్చిన తర్వాత దీనికి నెలకి సుమారు 13 నుంచి 20 లక్షల వేలకు పే చేస్తున్నారని మాకు తెలియదు. ఆ తర్వాత అప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారికి నేను కంప్లైంట్ ఇస్తే, సార్ ఇది ఇట్లా జరుగుతుంది, దీన్ని ఓన్లీ సిటీలోనే చేస్తున్నారు ఇది అని చెప్పి మొత్తం వాళ్ళు ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసుకున్నారు. అప్పటికే ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసుకుని వాళ్ళు ఇది డోర్ టు డోర్ కలెక్షన్ చేయాలని చెప్పి పాండిచేరిలో కానీ యానంలో కానీ మాహే అని చెప్పి అక్కడ మొత్తం అన్ని రీజన్స్కి ఒక కొత్త ప్రాజెక్ట్ని తెచ్చుకున్నారు. తెచ్చుకునేటప్పటికి ఆ HR² అనే కంపెనీకి టెండర్ వచ్చింది. ఆ టెండర్ వచ్చిన తర్వాత ఆ టెండర్ ఎవరో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళు వచ్చి ఎంత ఎక్సలెంట్గా చేశారంటే 1 year యానం ప్రజలు ఆశ్చర్యపోయి ఇట్లుంటుందా వర్క్ వీల్ది అనే స్థాయికి క్లాప్స్ కొట్టి ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేసే పరిస్థితి వచ్చింది. బట్ అది ఎట్లా డిట్రాక్ట్ అయిపోయిందంటే స్లోగా అందులో ఏంటి అంటే ఒక 120-130 మెంబర్స్ క్లీన్ చేసేవాళ్ళు, దానికి సూపర్వైజ్ చేసేవాళ్ళు వీళ్ళు ఉంటారు. ఆ కంపెనీ యానం వచ్చింది కాబట్టి మేమేం అడుగుతాం యాజ్ ఎమ్మెల్యే, మాకు కూడా ఉన్న కార్యకర్తలు వాళ్ళు లేని వాళ్ళని వీళ్ళని పెట్టుకోండి అని చెప్తాం కదా. అది కాస్త 1 year అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక అతను వాళ్ళలో నుంచి యానం నుంచి ఒకరు ఉంటే ఒక డూప్లికేట్ కంపెనీ కింద దీనికి పేరు తీసి ఈ ఫండ్స్ వచ్చేవన్నీ కూడా దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. దీంట్లో చాలా బాగా చేశారు వర్క్.
ఆ 1 year అయిన తర్వాత ఈ విషయాలన్నీ మాకు తెలిసినాయి. తెలిసేటప్పటికి ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి నేను ఆ ఓనర్ గారికి కాల్ చేసి, సార్ అంతా ఓకేనా ఏంటి అంటే, లేదు సార్ వర్క్ మీరే చేసుకుంటున్నారంట కదా. నాకు సంబంధం ఏంటి సార్, అది మీ కంపెనీ, అది నాకేం సంబంధం అని చెప్పి, లేదు సార్ మీ వాళ్ళు ఎవరో మీకు ఇంతకీ వీళ్ళ కంపెనీలో ఒక అతను ఇక్కడ ఒక అతను కలిపి అదో డ్రామా నడిపారు. ఓకే. అది దానివల్ల నేను తెలిసి నవ్వుకొని, సరే సార్ మీరు మంత్లీ పేమెంట్స్ ఇవ్వాలి, వీళ్ళు కూలి పనికి వెళ్ళే వాళ్ళు, ఇట్లా మీరు 2 monthsకి 3 monthsకి ఇస్తే వాళ్ళకి ఫుడ్ ఎట్లా అవుతుంది అని చెప్పి నేను చాలా బాధపడిపోయాను. సార్ అట్లా కాదు సార్, పేమెంట్స్ ఇవ్వట్లేదు, మంత్లీ పేమెంట్స్, దానికి 25 lakhs to 30 lakhs ఖర్చు అయిపోతుంది శాలరీస్కే అని చెప్తే, సరే సార్ నేను ఇస్తాను, నేను సపోర్ట్ చేస్తాను అది వచ్చే వరకు అని చెప్పి తల మీద పెట్టుకున్నా. ప్రతి మంత్ అదేదో నాకు చాలా ఎక్స్ట్రా బర్డెన్లో ఉండేది, 25 to 30 lakhs ఎవ్రీ మంత్. అది ఎప్పుడు రిటర్న్ అవుతుంది, వాళ్ళకి బిల్ పేమెంట్ అయినప్పుడు. ఓకే. అలా 6 months 1 year హోల్డ్ అయిపోయింది. అట్లా మనకేంటి, యానం డెవలప్మెంట్ బాగుండాలి, వీళ్ళకి టైంకి శాలరీస్ రావాలి అనే కాన్సెప్ట్లో తప్ప దాంట్ నుంచి ₹1 నేను తీసుకున్నానంటే ఏదైనా దేనికైనా సిబిఐ కానీ సిబిసిఐడి కానీ దేనికైనా ఎంక్వైరీకి రెడీ, ఈడీ, ఎనీథింగ్. అంటే ఇంత పర్ఫెక్ట్గా ఎందుకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు, ప్రజలకు వివరించలేకపోయారు? సార్ పిచ్చి కుక్క ఇష్టం వచ్చినట్టు మురుగుతుంది సార్. మనం ఒక రాయిబెట్ట తీసి కొడతాం అంతే. మాట్లాడేవాడే పెద్ద సొల్లుగాడు. పొద్దున్న లెగిస్తే అతను ఒక అబద్ధాల కోరి ఇంకెట్లా అంటే అతను ఒక భయాన్ని సృష్టించి అతను సడన్గా ఒక మర్డర్ చేసినా కూడా అతను కూడా కార్యకర్తలు చేయలేదంటే చేయలేదంటారు. అది పరిస్థితి అక్కడ. ఇప్పుడు నేను పబ్లిక్ ఇది చెప్పడానికి ఖచ్చితంగా ఒక 60 days యానంలో చెత్త కుప్పమయం జరిగింది. యాక్చువల్గా కూడా సిస్టమ్ అనేది ఉంటే నాయకులు ఫెయిల్యూర్స్ ఓకే, సీఎం ఫెయిల్యూరు, నేను ఫెయిల్యూరు, మల్లాడి కృష్ణారావు ఫెయిల్యూరు అనుకున్నాం. సిస్టమ్ పనిచేయాలి కదా సార్. ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక చీఫ్ సెక్రటరీ ఉంటారు, ఇలా ఒక సిస్టమ్ ఉంది కదా. ఒక చోట ఇబ్బంది వస్తే నాయకులు ఇంట్లో బొబ్బు ఉన్నా వీళ్ళు చేస్తారు కదా, పాలిస్తారు కదా. వీళ్ళు సిస్టమ్ ఏంటి, వాళ్ళకి శాలరీస్ దేనికి. 60 days వరకు యానాన్ని మొత్తం చెత్తమయం చేశారు. ఒక్క నిమిషం నేను పాండిచేరి 2 buses జనాన్ని తీసుకెళ్తే ఇక్కడ కనకాలపేటలో ఉన్న డంపింగ్ యార్డ్ తీసి నేను ఎక్కడ బస్సు దిగుతుంది అనేటప్పటికి అక్కడ నుంచి కలెక్టర్ ఇక్కడ ఫ్లైట్లో దిగాడు. మరి 60 days ముందే చెత్తమయం అవ్వకుండా ఉన్నప్పుడు సిస్టంలో 1 week హోల్డ్ చేస్తారు, 60 days హోల్డ్ చేయరు కదా. నేను బస్ చేసే వరకు కూడా వాళ్ళు ఇక్కడికి రాలేదంటే, బస్ కేసు తీసుకుని వెళ్ళే వరకు వాళ్ళు ఇక్కడ రాలేదంటే కావాలని చేసినట్టే కదా. ఓకే. సో ఇటువంటివి 100 నా మీద బ్యాడ్ ప్రాపగండా చేయడానికి గవర్నమెంట్ని అడ్డం పెట్టుకుని, సిస్టమ్ని అడ్డం పెట్టుకుని మొత్తం ఒక చూశారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు నా వైపు ఉన్నారు. అండ్ నేను ఇంకా పేకాట మీరు చెప్పిన ఈ అభివృద్ధి నేను చేయలేదు సార్, మిగతా ఏమీ నేను చేయలేదు, ఓన్లీ ప్యాకెట్ నేను చేయగలిగాను సార్. అదే కదా వాళ్ళు చెప్పేది. అదే సార్, ఇవన్నీ నేను చేయలేకపోతున్నాను. నాకు ఒక గన్ మ్యాన్ ఇవ్వరు, నాకు ఒక పర్సనల్ కార్ ఇవ్వరు, గవర్నమెంట్ నుంచి వచ్చేది ఒక ఆఫీస్ ఇవ్వరు, సిస్టంలో అభివృద్ధి చేయడానికి ఛాన్స్ ఇవ్వరు, ప్యాకెట్కి మాత్రం అవకాశం ఇస్తుంది. మీరు సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, అసలు ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు, అధికారులు కూడా పూర్తిగా చిన్నచూపు చూసే పరిస్థితి ఉంది, ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా. సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు న్యాయస్థానాలు పనిచేస్తాయి సార్. మీరు న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వాలి. ఒక శాసనసభ్యుడిగా నాకు రావాల్సినటువంటి హక్కులు, అధికారాలు నాకు ఉంటాయి కదా అని మీరు ఎందుకు మీలో మీరే మాట్లాడేసుకుంటే పని అవుతుందా? ఈరోజు సార్ రాజకీయాలు అంటే ఎట్లున్నాయంటే, ఇప్పుడు కోర్టులకు వెళ్ళి సాధించుకుంటే ప్రజల మ్యాండేట్కి విలువ లేనప్పుడు కోర్టులో ఒక కేసు వేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్ చెప్పండి. మీకు ఈరోజు ఒక చోట క్రైమ్ జరిగింది, ఒక చోట మర్డర్ జరిగింది, ఒక చోట రేప్ జరిగింది, దానికి ఇన్స్టెంట్గా ఈ 5 years tenure నా పర్టికులర్ టైమే తీసుకుందాం. మొన్న ఎప్పుడో ప్రత్యూష ఎవరో చనిపోయింది, ఇప్పుడు సార్ 14 ఏళ్ళకి వచ్చింది. అర్థమైందా మీకు? మన జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ఇట్లా ఉండింది. దాంట్లో ఒక శాసనసభ్యుడిగా నా చేతులారా నేను
ప్రజలకి నాకు ఓటేశారు, అది వాళ్ళ పాపంలా ఫీల్ అవ్వకూడదు కాబట్టి నా చేతులారా ఫినాన్షియల్గా కానీ ఏదైనా గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి వచ్చేవి కానీ అతన్ని ఎంటర్ అవ్వనివ్వకుండా ఎంతవరకు చేయగలనో అంతవరకు చేసుకుంటూ వచ్చాను. సార్ ఒక విషయం ఏంటంటే జనం ఎలా ఆలోచిస్తారు, ఇప్పుడు మీరు పర్సనల్గా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు అనేది ప్రజలకు అవసరం లేదు. మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, మీరు చేసే పనులను ఎట్లా అడ్డుకుంటున్నారు, మీరు పని చేయనిస్తున్నారా లేదా, మీకు గన్మెన్ ఇస్తున్నారా లేదా, మీరు డబ్బులు తీసుకురావడంలో ఎవరన్నా అడ్డుకుంటున్నారు, ఇవన్నీ చూడరు సార్. ఫైనల్గా మీరు నియోజకవర్గానికి ఏం చేశారు, ఎగ్జాక్ట్లీ ఎమ్మెల్యే సరిగ్గా పని చేశాడా లేదా. అందుకే కదా సార్ లాస్ట్ 1 year కామ్గా ఉన్నానని చెప్పాను ఇందాక మీకు. లాస్ట్ 1 year పొలిటికల్ ఎనిమిటీ, మేమిద్దరం ఏదో మాట అనుకుని ఊరిని పాడు చేస్తున్నారు ఫీలింగ్ వాళ్ళకి రాకూడదని చెప్పే నేను లాస్ట్ 1 year నుంచి కూడా May 16 కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చే వరకు కూడా రోడ్స్ శంకుస్థాపన చేస్తున్నాను. అవి ఎంతవరకు అయినాయి చూస్తున్నాను. డెవలప్మెంట్ కాంట్రాక్టర్స్ బిల్ అవుతుందా లేదా చూస్తున్నాను. ప్రోడక్ట్ అంటే అది ఎనీవేర్, అది పెన్షన్ అవని, రోడ్ అవని, పబ్లిక్కి డెలివరీ అయిందా లేదా అనే దానిపైనే ఫోకస్ చేశాను. మీరు చెప్పిన ప్రతిదీ కూడా ఈ 5 yearsలో నేను చేయలేకపోయిందంటే చాలా ప్రశ్నలు. పెన్షన్స్ ఎవరి దగ్గరికి వెళ్ళారు, గుమ్మాలు దెక్కేశారా? 1000 రూపాయలు స్కీమ్ ఈరోజు 2500 పడుతుంది. ఓట్ వేసిన వాళ్ళకి, ఓట్ అయిన వాళ్ళకి, నేను ఎవరో తెలియని వాళ్ళకి కూడా నేను సంతకం పెట్టాను, మీరు వెళ్ళి అడగచ్చు. అట్లానే హౌస్ లోన్స్, అట్లానే నేను పట్టాలు ఇద్దాం అనుకుని చెప్పాను. ఇదే గవర్నమెంట్లో చీఫ్ మినిస్టర్ ఆయనకి సగం ఓట్లు పడి నేను 655 మెజారిటీతో గెలిచాను. ఈరోజు యానంలో ప్రాణం కాపాడుకోలేని పరిస్థితి. మల్లాడి కృష్ణారావు గారు హెల్త్ మినిస్టర్గా పనిచేశారు. లాస్ట్ 10 yearsలో చీఫ్ మినిస్టర్ ఇస్ ద హెల్త్ మినిస్టర్. మాకింత ఖర్చు ఎందుకు అవ్వాలి? సుమారు 20 కోట్ల రూపాయలు నేను ప్రజల ఆరోగ్య నిమిత్తమో లేకపోతే ఖర్చుల నిమిత్తమో నేను ఈ 5 సంవత్సరాలు ఇది రన్ చేయడానికో నేను ఖర్చు పెట్టాను. దానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాము, లేకపోతే ఎన్ని ఆస్తులు మేము మార్చామో. దేనికి ఖర్చు పెట్టారు? హెల్త్ సార్, ప్యూర్లీ హెల్త్. ఓకే, మీ సొంత డబ్బు ఖర్చు పెట్టారు? మరి ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్తారు సార్, హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడి నుంచి గవర్నమెంట్ జీహెచ్కి వెళ్ళారనుకోండి, యానం జీహెచ్కి వెళ్ళిన వెంటనే రిఫర్ టు కాకినాడ చేస్తారు. వెళ్తారు, వెళ్ళేటప్పటికి అక్కడ అపోలోకో మెడికవర్కో అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి. హార్ట్ స్ట్రోక్ వచ్చిన వెంటనే మినిమం అక్కడ బైపాస్ పడుతుందంటే 4 lakhs, లేకపోతే స్టంట్ పడుతుందంటే మినిమం యావరేజ్గా 2 lakhs. ఇప్పుడు ప్యాకేజ్లో అయితే ఇట్లా అని చెప్పి ఉంటుంది. వీళ్ళు వెళ్ళిన వెంటనే స్ట్రక్చర్ మీద ఉన్న వ్యక్తిని లోపల తీసుకెళ్ళాలంటే పేమెంట్ చేయాలి, లేకపోతే జాయిన్ చేసుకున్న వెంటనే పేమెంట్ చేస్తేనే స్టంట్ లేకపోతే బైపాస్ చేస్తారు. వీళ్ళు మాలాంటి నాయకులకి ఫోన్ చేసి బాబు ఇలా ఉంది పరిస్థితి అని చెప్పిన వెంటనే మేము హెల్త్ స్కీమ్ కోసం ఎదుక్కుంటాం. అదా జరగలేదు. లేనప్పుడు వాళ్ళ పరిస్థితికి మేము ఒక 50,000 1 lakh వాళ్ళకి ఇచ్చి మీరు ఇది వాళ్ళకి స్టార్ట్ చేయండి అని చెప్తాం. మా వరకు మేము చేయగలిగింది అంతే. మరి మిగతా 3-4 లక్షల రూపాయలు వాళ్ళు ఏ కూలి పని చేసుకునో లేకపోతే నెలకి 15,000 జీతగాడో సేవింగ్స్ దాచుకున్న అమౌంట్ ఇల్లు కట్టుకోవడానికో, కూతురు పెళ్లి చేసుకోవడానికో, లేకపోతే ఇంకొక దానికో వాడు తెచ్చి అందులో పెట్టుకుని సరిపోకపోతే ఇంకొక 2 లక్షలు, 1,00,000 రూపాయలు మళ్ళీ అప్పు చేసి బంగారం తాకట్లు పెట్టి తెచ్చుకొని వీళ్ళు పేదవాడు ఇంకా కట్టికి పేదవాడు అయ్యే సిచ్యువేషన్లో ఉంటున్నాడు తప్ప ప్రాణం కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇది మరి 30 సంవత్సరాల డెవలప్మెంటా సార్? డబుల్ ఇంజిన్ సర్కార్ పైన ఉంది ఎన్డీఏ గవర్నమెంట్, మా స్టేట్లో కూడా ఉండింది. మరి ప్రాణం కూడా కాపాడుకోలేని పరిస్థితి. నేను ఇండిపెండెంట్గా గెలిచాను, ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చాను. వై? బికాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ మై ప్లేస్. బట్ ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రయత్నం చేశారా ఇక్కడ మంచి హాస్పిటల్ తీసుకురావడానికి? మంచి హాస్పిటల్ ఎక్కర్లేదు సార్, ఉన్న హాస్పిటల్లోనే మంచి ట్రీట్మెంట్ జరిగితే సరిపోతుంది. లేకపోతే ఖచ్చితంగా కాకినాడ వెళ్ళేటప్పటికి మాకు ఒక హెల్త్ స్కీమ్ ఉంటే రిసీవ్ చేసుకుని వాళ్ళకి అది ఆపరేషన్ కానీ ఏదైనా ఇన్స్టెంట్గా చేయాలి. వీళ్ళు డబ్బులు ఎత్తుకునే మనుషులే చచ్చిపోతున్నారు కదా సార్. ఎక్కడి నుంచి యానం నుంచి అక్కడికి వెళ్ళే లోపల మేమేమైనా ఏజెన్సీ అడవిలో బ్రతుకుతున్నామా?
జనజీవన స్రవంతిలో మంచి సిటీ. యానం అంటే 4 అద్దాల మేడ, ఒక ఈఫిల్ టవరు, మీకు బొటానికల్ గార్డెను, లేకపోతే ఇంకొకటి. ఇవన్నీ ఏంటంటే మీలాంటి పెద్ద వ్యక్తులు వచ్చి చూసేటప్పటికి ఒక షోకేస్, ఒక విండో షాపింగ్లా ఉంటుంది మాది. బట్ ఇన్ డెప్త్ ప్రజలకి ప్రాణం కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఈ ఊరుంది. అటువంటివన్నీ నేను చూశాను, భరించాను. మా సీఎం హెల్త్ మినిస్టర్ సార్ మళ్ళీని ఈయన వస్తాడు దేనికి అంటే, నేను అమరనాథ దీక్షలో ఉంటే ఆయన వచ్చి ఫ్యాషన్ షో చూసి వెళ్ళాడు. అది సార్ సిచ్యువేషన్. అంత పొగరు. ఈయనని ఒక తాళరేవులో ఒక యాక్సిడెంట్ అయితే సుమారు 12-13 మంది చనిపోతే 20 మంది పైన 18 మంది పైన యాక్సిడెంట్ అయితే నేను సుమారు వాళ్ళకి 30 to 40 lakhs క్యాష్ ఇచ్చాను. ఒక్కొక్కరికి 1,30,000 2 lakhs చొప్పున ఇచ్చాను. అయితే ఫోన్ చేశాను సార్, మెడికవర్లో కొంతమందిని, అపోలోలో కొంతమందిని అలా ఎక్కడికక్కడ తీసుకెళ్తే కొంతమంది పేస్ట్ అయిపోయారు. సార్ సీఎం గారు, సార్ వాళ్ళకి ఒక్కొక్కరికి 20 lakhs 30 lakhs బిల్స్ అయ్యేలా ఉన్నాయి సార్, పేమెంట్ తర్వాత చూద్దాం, జాయిన్ చేసుకోమని చెప్పండి సార్, మీరు ఒక మాట చెప్తే ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోద్ది అంటే చూస్తానని చెప్పాడు సార్. పాకలం అని అన్నాడు. అక్కడ మీద ఆయనతో విరక్తి వచ్చేసింది. వదిలేశాను. ప్రాణం కూడా కాపాడలేని సిచ్యువేషన్లో పదవులు ఉంటే ఏంటి సార్, ఊడిపోతాయి అంత. అది సీఎం అయితే ఏంటి, ఎమ్మెల్యే అయితే ఏంటి, మినిస్టర్ అయితే ఏంటి, నాకు ఏం పెద్ద ఫరక్ పడలేదు అంతే. ఇప్పుడు ఇంత చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు మీరు మళ్ళీ గెలిచిన దీన్ని మారుస్తానన్న నమ్మకం ఉందా మీకు? సిస్టంలోనే లోపం ఉందంటున్నారు, మరి ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే పరిస్థితి కదా? 5 సంవత్సరాలు ఇలాగే ఉంది కదా. ఇది రంగస్వామి వల్ల మల్లాడి కృష్ణారావు వల్ల జరిగింది సార్, అంతకుమించి ఏమీ కాదు. మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తి ఎన్డీఏ గవర్నమెంట్లో ఒక క్యాబినెట్ ర్యాంక్లో నేను మంత్రి అని చెప్పుకున్నాడు లాస్ట్ 5 years. నేను ఒక సాధారణ ఎమ్మెల్యే కదా, మరి మంత్రి అన్నప్పుడు ఆయన ఇప్పుడు గెలిస్తే చేస్తానని ఎందుకు చెప్తున్నాడు? గత 5 సంవత్సరాల్లో ఆయన చేసి పబ్లిక్ మంచి పనులు చేసుంటే ఈ హెల్త్, ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా మీకు జరిగితే కదా. ఇప్పుడు గెలిస్తే చేస్తాననే దానికంటే లాస్ట్ 5 years పబ్లిక్ టైం ఎందుకు వేస్ట్ చేసినట్టు? వాళ్ళు ఎక్కడో ఎన్నో ప్రాణాలకు కోల్పోయి ఉండొచ్చు కదా, ఎక్కడో ఎన్నో ఇబ్బందులు పడికి అనేక రకాల ఇబ్బందులు పడి ఉండొచ్చు కదా. ఇవన్నీ మనం ప్రజల్ని ఇబ్బంది పడుతున్నట్టే కనబడుతున్నాయి కదా. ఆయనకి కావాల్సింది పదవి. ఒకవేళ ఆయన అక్కడ ఆ టైంలో చేసుంటే నాకు ఎక్కడొచ్చేస్తుందో పేరు అనే భయం. ఇప్పుడు మాత్రం గెలిస్తే చేసేస్తాను. మొన్న 5 ఏళ్ళు నీ గవర్నమెంటే కదా ఉంది, ఓకే, నీతోనే ఉంది. నీ సీఎం ఆయన ఉన్నప్పుడు ఆయన చేయలేదు సార్, ఇప్పుడు మళ్ళీ మీరే గెలిచారు అనుకుందాం. అర్థమైంది సార్. నాకు పాయింట్ అంటే ఆయన ఉన్నప్పుడు ఆయన చేయలేదు, నేను గెలిచాను సార్ ఎమ్మెల్యేగా, కానీ ఆయన క్యాబినెట్ ర్యాంక్ నాకంటే ఎక్కువ మంత్రే కదా. ఆయన మంత్రినే చెప్పుకున్నాడు. మీరు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇంకా ఈయన ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా ఈయన ఉండటం వల్ల ఏమీ కాలేదు, ఈయనకే ఇచ్చేద్దాం అన్న ప్రమాదం లేదా? అసలు లేదు సార్. 30 సంవత్సరాలు చూశారు సార్, ఆ దరిద్రాన్ని 30 సంవత్సరాలు అనుభవిస్తున్నాం. ఆయన 25 ఏళ్ళ పాలన, నా 5 ఏళ్ళు కూడా ఆయనే పాలించారు కాబట్టి ఈ దరిద్రం మాకు వద్దనుకుంటున్నారు సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సీఎం సగం ఓట్లు వేయించుకున్నారు సార్, అది ఎందుకు మర్చిపోతున్నారు పాయింట్ మీరు? నేనేమి మల్లాడి కృష్ణారావుతో మాట్లాడలే, నాకు అపోనెంట్ ఎవరు సార్? సీఎం గారు. మరి అంటే నేను గెలిచింది 655 ఓట్లు అయితే 50-50 అనుకొచ్చుకోను. మరి ఆయన ఎవరికి అంటే ఆయన ఓటర్లోకి హెల్త్ వస్తే కాపాడ్డా? ఆయనకి కావాల్సిన వ్యక్తి అంటే ఓట్లు ఎంచుకుని వెళ్ళిపోతారా సార్? అర్థమైందా సార్? అది సిచ్యువేషన్. కృష్ణారావు కోసం ఎవడు మాట్లాడాడు సార్ ఇప్పుడు? అతను ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ అనుకోండి, పోను అతనికి ఇతను ఒక వ్యాల్ ఉంటే ఇతను చెప్పి జోబులో ఆయన ఫ్యాషన్ షోలకు వస్తున్నాడు, ఉయ్యాలోపడానికి వస్తున్నాడు. వరదలు వస్తే కనిపించలేదు, సైక్లోన్ వస్తే కనిపించలేదు, ఎంతమందికి హెల్త్ ఇష్యూ వస్తే కనిపించలేదు, డెవలప్మెంట్కి ధర్నాలు చేస్తే అమరనిరాహార దీక్షలో ఉన్నప్పుడు కూడా రాలేదు. కేవలం వచ్చి గాడ్ ఆఫ్ ఆనర్ అంటే ఒక చీఫ్ మినిస్టర్ కానీ ఒక మినిస్టర్ వస్తే గవర్నమెంట్ గెస్ట్ హౌస్ దగ్గర మీకు అక్కడ సర్కిల్ వేసి పోలీసులు వచ్చి సెల్యూట్ చేసి ఒక గాడ్ ఆఫ్ ఆనర్ ఇస్తారు. అది ఎక్కడ జరిగింది తెలుసా? 5 ఏళ్ళు ఆయన ఇంటి బయట, ఆయన ఇంటి బయట సార్. ఓకే, అది పరిస్థితి యానం పబ్లిక్ది, పీపుల్ది. చూస్తారు సార్, ఇవన్నీ చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఇవన్నీ ఇట్లానే ఉంటాయా సిస్టమ్ ఫెయిల్యూర్ అంటే? మా సిస్టమ్ని ఫెయిల్ చేసింది రంగస్వామి, మల్లాడి కృష్ణారావు. అది
అంతే తప్ప సిస్టమ్ ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా 5 సంవత్సరాల నుంచి స్వాతంత్రాలతో బ్రతుకుతున్నారు. ఈ పరిస్థితి మారుతుందంటారా? 100% సార్, మార్చేస్తాం. ఇప్పుడు లేకపోతే నేను చాలా కమిటెడ్గా ఉంటాను సార్. ఏది కూడా ఇప్పటి వరకు ఎన్డీఏ గవర్నమెంటే ఉంది సార్. ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే వస్తే, ఒకవేళ ఇక్కడ మీరు గెలిచినా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే వచ్చినా ఛాన్స్ లేదు సార్. ఎందుకంటే దానికి ముందు మీ ఆంధ్ర ఎలక్షన్తో పాటు ఇక్కడ ఎంపీ ఎలక్షన్ జరిగింది మాకు. మా సిట్టింగ్ హోమ్ మినిస్టర్ కంటెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఎట్లా అంటే 16 ఎమ్మెల్యేస్ ఏమో గవర్నమెంట్ ఫామ్ చేశారు. మేము 3 ఇండిపెండెంట్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు, అది కాక ఇంకో 3 నామినేటెడ్ ఎమ్మెల్యేస్, అది కాక ఇంకో 3 ఎన్ఆర్కి సపోర్టెడ్. అంటే సుమారు ఇది ఒక 22 మంది ఎమ్మెల్యేస్ గవర్నమెంట్లో ఉన్నారు. యానంలో మల్లాడి కృష్ణారావు గారు నేను కలిపి చేస్తే 22,000 ఓట్లు వచ్చినాయి సార్. కలిపి చేస్తే 28 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పై చేయి. అయితే ఈ సిచ్యువేషన్కి 22,000 ఓట్లు ఉన్నాయి సార్. 22,000 ఓట్లు బీజేపీకి పడినాయి. మేమిద్దరం కలిపి హోమ్ మినిస్టర్ వ్యక్తికే సపోర్ట్ చేసాం. 22,000 ఓట్లో మల్లాడి కృష్ణారావు గారికి 12,000 ఇవ్వండి, నాకు 10,000 ఇవ్వండి, కాంగ్రెస్కి 7,200 పడినాయి సార్. ఎంత సార్? 17,000. 10,000 పోలవలేదు సార్. అప్పుడు ఎంపీ ఎలక్షన్ కదా, పెద్ద పీపుల్. చెరుకు 5,000 అయింది సార్. ఎలక్షన్ అయిపోయింది కదా సార్. ఓకే, సింపుల్ సార్. పబ్లిక్కి కాంగ్రెస్ పార్టీ అనేది చాలా నచ్చింది. ఇక్కడ కాంగ్రెస్సే అభివృద్ధి జరిగింది. కాకపోతే నాయకుడు తప్పుడు కాడు, అంతే, అంతకుమించి ఏం లేదు సార్. మల్లాడి కృష్ణారావు గారు అసలు ఎక్కడున్నారు ఆయన ఓడిపోయిన తర్వాత అన్నారు. కానీ చాలామంది మిమ్మల్ని విమర్శించేది, యానంలో ఏ సమస్య వచ్చినా, యానం ప్రజలకు ఏ కష్టం వచ్చినా శ్రీనివాస్ అశోక్ అసలు ఎక్కడున్నాడు అని ప్రశ్నించారు. 2022లో వరదలు వచ్చినప్పుడు మీరు అసలు కనీసం పట్టించుకోలేదు అని మాట్లాడుతూ ఉన్నారు. జోక్ సార్, ఇది పెద్ద జోక్ అనమాట. 2022లో వరదలు వచ్చినప్పుడు ప్రజలను అడగండి సార్ వెళ్ళి. సుమారు నేను 80 లక్షల రూపాయలు రోజుకి ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ నేనే చేతితో తీసుకెళ్ళి బోట్లో అందించిన రోజులు. మాకు ఒక ఆర్మీలో పనిచేసాం. పోలీస్ ఎస్పీ కూడా సార్ లోపల ఉండొద్దు, అంత హైయెస్ట్ ఫ్లడ్ వచ్చింది, బయటకు వచ్చేయండి మీరు అని చెప్పి బతిమలాడితే కూడా లోపలే ఉండి అర్ధరాత్రి ఇదే చేతులతో మా వెనకాల యూత్ అందరూ కూడా సుమారు 80 లక్షల రూపాయలు పాల వ్యాన్లు తెప్పించాం సార్. చూడండి, మీకు జనరలైజ్డ్గా ఇవన్నీ ఆయన అదే చెప్తున్నాను కదా సార్, చెప్పిన కథే రిపీట్ స్టోరీ. ఏదో 4-5 ఛానల్స్ ఉంటాయి ఈయనకి సపోర్టెడ్గా. ఒక చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుంది అనే భ్రమ. ఓకే, నేను అన్నం పెట్టానా, నేను ఉన్నానా లేదా, లేకపోతే పబ్లిక్తో నేను టచ్లో ఉన్నానా లేదా ఎవరికి తెలుస్తుంది సార్? కృష్ణారావు రోజు ఫోన్ చేయను కదా నేను, ఎవరికి తెలుస్తుంది సార్? ప్రజలకు తెలుస్తుంది. మరి ఎవరు చెప్పాలి సార్? అది ప్రజలు చెప్పాలి. మరి ఇతనే ఎవడు సార్ చెప్పడానికి? సింపుల్. ఈయనకి ఏంటి అంటే 25-30 సంవత్సరాల నుంచి రాజకీయాన్ని తిమ్మిరి బమ్మిరి చేయడం ఎలాగా, అది ఎలా చెప్పడం, అది బాగా అలవాటు అయిపోయింది. సొల్లుని కూడా చాలా నిజంగా రియలిస్టిక్గా చెప్తాడు సార్. ఎలా అంటే దానికి మళ్ళీ మీరు డౌట్ పడకుండా దానికి ముందు కొంచెం మీరు ఇప్పుడు ఏంటి సార్ కృష్ణారావు గారు ఇలా అని అన్నారు అనుకో, అలా కాదు, అది ఇది ఎలా అని చెప్పి రౌండ్ ఇలా తిప్పి అది నమ్మేటట్టుగా ప్రజల్లోకి ఎక్కించడం అనమాట. ఇవన్నీ చూసి టాలెంట్ సార్. అందుకే కదా, అందుకే 100% సార్. నాకు ఈ రోజు వరకు రాజకీయాల్లో కూడా అబద్ధం సొల్లు చెప్పకుండా ఉన్నానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అంటే మీకు ఇంకా రాజకీయం వంట పెట్టినట్లేదు సరిగా, ఇంకా అవసరం పడలేదు సార్. ఎందుకు అంటే నా పక్కన ఉన్నది ఒక నిజంగా ఒక చతురతన్న రాజకీయ నాయకుడు అయితే అది పడేది. కానీ ఒక అసమర్థ నాయకుడు అనేది నా ఖచ్చితమైన నమ్మకం. ఎందుకంటే ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం లేక, ఒక మంచి నాయకుడు దొరక్క, ఉన్న నాయకుడే చాలా గొప్పోడు అని ఫీల్ అయ్యి ఇన్ని రోజులు అతను చెప్పిందే నిజం అని చెప్పి ఒక వ్యక్తిప్యూజ చేస్తూ వచ్చేసారు ఇప్పటి వరకు. మీ మీద ఇంకొక విమర్శ, మీరు ఇల్లు కట్టుకున్నారు,
ఎన్నికల ప్రచార సమయంలో అంటే మీరు గెలిచే ముందు వీళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తాను, మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చే మీ గృహప్రవేశాలు అయిన తర్వాతే నేను ఇల్లు కట్టుకుంటానని చెప్పారు. కానీ వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు, వాళ్ళ గృహప్రవేశాలు కాలేదు, కానీ మీరు మాత్రం ఇల్లు కట్టేసుకున్నారు, మీరు ఇంట్లో ఉంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. లేదు సార్, మీరు అన్న పాయింట్ నిజమే, నేను ఆ మాట అన్నాను. బట్ ద థింగ్ ఈజ్, నేను దీనికి ముందే 9.5 ఎకరాలు పబ్లిక్కి పట్టాలు ఇవ్వడానికి 659 పట్టాలు రెడీ చేసుకున్నాను. దానికి నేను గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేయాలి ఇది అని చెప్పి గవర్నర్ గారి దగ్గరికి అందరి దగ్గరికి పట్టా కమిటీ మీటింగ్ పెట్టండి సార్. మీటింగ్ పెడితే యానంలో చాలా చోట్ల ఆల్రెడీ ఎంక్రోచ్డ్ ల్యాండ్, అంటే ఆల్రెడీ ఇల్లులు కట్టేసుకుని ఉన్నారు కొంతమంది. ఓకే, వాటికి మనం పట్టాలు ఇవ్వాలి అంటే నేను ఇచ్చేవి కాదు సార్. ఆల్రెడీ 600-700 పట్టాలు రెడీ అయిపోయి వాళ్ళు కట్టేసుకుని వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళు ఉంటున్నారు. ముందు వాళ్ళకి పట్టా అప్పు చెప్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, అలా 600-700 మంది ఉంటారు సార్. ఆ మీటింగ్లో ఫస్ట్ అది క్లోజ్ చేసి తర్వాత వేకెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయి అని చూసి, గవర్నమెంట్ వేకెంట్ ల్యాండ్స్ ఒక చోట 4 acres ఉంది, ఒక చోట 2.5 acres ఉంది, నాకు తెలిసిన అలా చాలా చోట్ల ఉన్నాయి. ఇవి వాళ్ళు ఒకవేళ ఇవ్వలేరు, ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో నాకు జరగనివ్వడు, ఈ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తే నేను ఈ ల్యాండ్ ఆఫ్ 9.5 acres నేను ఇద్దాం గవర్నమెంట్కి. నేను ఇప్పుడు నా పేరు మీద రాసుకుని నా పేరు మీద నుంచి అక్కడికి అవసరం లేదు కదా సార్. నేను ఎవరి దగ్గర అయితే మాట్లాడి ఇస్తాం అనుకుంటున్నానో వాళ్ళ నుంచి డైరెక్ట్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయిస్తే వాళ్ళు దాన్ని జీరో చేసి ఒక పట్టా తయారు చేసి ఆ 659 మెంబర్స్కి వాళ్ళు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి సార్? ఇది ల్యాండ్ ఇలా ఒక చిన్న బ్లాక్ గీసేసి ఇక్కడ మీరు కట్టుకోండి అంటే వాళ్ళు ఎలా కట్టుకుంటారు? దానికి ఎలా ఇస్తారు సార్? అది హౌస్ లోన్స్ రావు, ఏమీ రావు. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఒక పట్టా ఇచ్చింది అంటే వాళ్ళు పట్టుకెళ్ళి దాన్ని హౌస్ లోన్ పెట్టుకుంటారు, లేకపోతే అప్లికేషన్ పెట్టుకుంటారు, చాలా ఉంటాయి కదా, కరెంట్ కావాలి, ఇవన్నీ. ఏమీ లేని ల్యాండ్ వాళ్ళకి ఎలా ఇచ్చేస్తారు? అది కూడా ఆపింది ఈయనే మల్లాడి కృష్ణారావు గారే. కేవలం రిజిస్ట్రేషన్స్ జరగకుండా ఒక 6 months ముందు నుంచే స్లోగా క్లోజ్ చేశారు. ఆ పట్టా కమిటీ మీటింగ్ సరే, మీరు అన్న పాయింట్కి కూడా వద్దాం. నేను ఇప్పటికే గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేసేస్తాను సార్. నేను ఎవరి చుట్టూరు తిరగను సార్, గవర్నమెంట్ చుట్టూరు తిరగనా? ఇదే గవర్నమెంట్లో ఆయన ఉన్నప్పుడు నేను ఇద్దాం అనుకున్న ల్యాండ్ గవర్నమెంట్కి రాస్తే ఎవరు వెనకాల తిరగను? మల్లాడి కృష్ణారావు వెనకాల తిరగనా? అట్లానే ఒక మెల్లం సుబ్బారావు గారు అని చెప్పి దర్యాలతిప్పారు అనే గ్రామంలో చనిపోతూ ఆయన ఒక 50-70 పట్టాలు ఇచ్చాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళ చుట్టాలకి వాళ్ళ ఇది ఆయన ల్యాండ్ అది. ఇప్పుడు వచ్చి రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆయన ఇచ్చింది 2019 కరోనా టైంలో. అతనిదే అవనప్పుడు నన్ను అవనిస్తాడా సార్? ఓకే, సింపుల్ సార్. ప్రతి దానికి నిజానికి ఇక్కడ ఏమీ ఇదేం డోకాయం లేదు. కేవలం ఏంటి ఇప్పుడు ప్రతిదానికి కృష్ణారావు అడ్డుకుంటున్నాడు అని చెప్తే అది తప్పించుకున్నట్టు అర్థం చేసుకోలేరా సార్? దానికి ఆయన మీద నెట్టేసి ఈయన చాలా నాజుగ్గా తప్పించుకుంటున్నాడు అన్న ప్రమాదం రాదు? లేదు సార్, యాక్చువల్లీ ఎందుకంటే ప్రజలు నమ్ముతున్నారంటే 100% సార్. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ పెన్షన్కి, ఆఫ్టర్ ఆల్ చిన్న పనులకే ఆయన ఇట్లాంటి స్టోరీ నడుపుకుంటూ వచ్చాడు. పట్టాలు ఎప్పుడు ఇచ్చాడు సార్? ఎప్పుడో వెల్గా రాజేశ్వరరావు గారు ఉన్న టైం, అంటే 96కి ముందు ఆయన పట్టాలు ఇచ్చారు. కొంతమందికి ఈ మధ్యలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏదో ఇచ్చుకున్నాడు. నార్మల్గా నిజంగా కట్టుక పేదోడు ఎవరైతే అద్దెంట్లో ఉండి వాళ్ళకి గడవదు కూడా, అలాంటి వాళ్ళకి ఏమి ఇవ్వలేదు సార్. బయట నుంచి తీసుకొచ్చి ఓటర్స్గా మార్చుకుందాం అన్న వాళ్ళకి డూప్లికేట్ ఓటర్స్ని ఎక్కించి వాళ్ళకి ఇచ్చాడు. జాబ్స్ కూడా వాళ్ళకి వేసాడు. అతని కింద ఉన్న నాయకులకి ఒక ఇంట్లో 3 ఉద్యోగాలు. మీకు అర్థమైందా సార్? ఇది చాలా సింపుల్. నేను ఇది కాదు అనుకుంటే, మీరు అన్నవి చెప్పిన అన్ని నిజాలైతే ఒక సీఎం అనే వ్యక్తి మీద నేను ఎలా గెలుస్తాను చెప్పండి? ఇదే మల్లాడి కృష్ణారావు జగన్ గారి ప్రమాణ స్వీకార సభలో 2 లక్షల జనాభా ముందు నేను రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నాను, మీ పాదసేవ చేసుకుంటాను అన్న వ్యక్తి ఈ రోజు వచ్చి పోటీ చేస్తుంటే మీరు అన్నట్టు గుండె గీయించుకుంటాను, లేకపోతే తొడలు కొట్టుకుంటాను, లేకపోతే ఇవన్నీ అబద్ధపు సత్యపు మాటలు అని అంటున్నాడు కదా. అక్కడే మాట నిలబెట్టుకోలేని వ్యక్తి ఇవన్నీ అబద్ధాలు అంటారా? పోనీ నాదేమన్నా చూపించినట్లా నేను నమ్ముతాను.
30 సంవత్సరాల నుంచి ఆయన కలుబోల మాటలు చెప్పుకుంటూ అది సోది ఇది సోది అన్నీ అనుభవించేస్తున్నారు సార్ ప్రజలు. నాకప్పుడు ఏంటి అంటే గెలిచిన రోజు కూడా ఫస్ట్ టైం 2021 అంత పెద్ద విక్టరీ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు నేషనల్ వైడ్ నాకు ఒక ప్రొజెక్షన్ వచ్చిన తర్వాత ఈ విజయం గురించి ఒకసారి మాట్లాడదాం. మీరు అదృష్టవశాత్తు గెలిచాను అనుకుంటున్నారా, లేకపోతే నిజంగా ప్రజలు నన్ను నమ్మి ఏదో చేస్తానని చెప్పి చేశారు? ఖచ్చితంగా నమ్మే సార్, ఖచ్చితంగా. ఈరోజు ఇప్పటికీ కూడా మీరు ఎందాక అన్న ప్రశ్నలకి నాకేం అవసరం సార్ ఇందులో ఉండడం, ఇంత కష్టపడడం. నేను గెలిచాను, గెలిపించారు నా తండ్రి వల్ల, అక్కడ ఉన్న సిచ్యువేషన్ వల్ల. సీఎం గారు ఏమీ చేయట్లేదు, కృష్ణారావు ఏమీ చేయనివ్వట్లేదు అని చెప్పి నేను పక్కకి వెళ్ళిపోవచ్చు కదా. నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజమే కదా సార్, అది నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరో లేరు కదా. రాజకీయాల నుంచి పక్కనకి వెళ్ళిపోవచ్చు కదా. ఆయన నన్ను అలా వెళ్ళిపోయేలా చేద్దామనేది ఆయన తాపత్రయం. కానీ నేను వెళ్ళను సార్, ఎందుకంటే నా చేత్తో నేను డబ్బులు పంచిపెట్టాను, నా చేత్తో నేను ఇచ్చాను, నాకు సాటిస్ఫాక్షన్ దానికి రాలే. నాకు ప్రభుత్వం నుంచి పని చేయిస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే, నేను రాజకీయాల్లో ఉండి చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఎన్జిఓ పెట్టుకోవచ్చు కదా సార్. నేను దానికి రాజకీయాలు ఎందుకు? సింపుల్గా నాకు ఇప్పుడు గెలుపోవటములకు సంబంధం లేకుండా మీరు ప్రజలతోనే ఉంటానంటారు. 100% సార్. గెలుస్తున్నాం కదా సార్, మళ్ళీ ఓటమనే పదం ఎందుకు సార్? నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్? స్టార్టింగ్లో అన్నారు గెలుపు ఓటములు అన్నీ, అది రాజకీయాల్లో సర్వసాధారణం అన్నాను సార్. అదే బట్ ఇప్పుడు రాజకీయంలో ఒక అభ్యర్థిగా నేను అదే చెప్తున్నాను సార్, ఇదంతా రాజకీయం 100% ఉంటాను సార్. సార్ ఇప్పుడు నేను గెలిచి కూడా మనం ఓడిపోయినట్టే కదా సార్ మరి. బట్ నేను గెలిచి ఓడిపోయిన దానికంటే అవమానాలు అనుభవించాను. ఇప్పుడు అవన్నీ కూడా ప్రజల ముందు పెట్టినా కూడా ప్రజలకు భయాందోళనలు, ఆల్రెడీ నియంత పాలనలో వాళ్ళని క్రిటిసైజ్ చేసి హ్యూమిలియేట్ చేసి చాలా ఇబ్బంది పడుతున్న వైనం కాబట్టి నేను అవన్నీ చెప్పదలుచుకోలే. నాలో భరిస్తాను, నాలో ఉన్న ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్నే చూపిస్తాను. ఎందుకంటే నా కార్యకర్త అంతే బలంగా పనిచేయాలి. కిందున్న నా మీద నమ్మకం పెట్టుకున్న ప్రతి పేదవాడికి కూడా నేను మంచి చేయాలనే కాన్సెప్ట్లోనే ఉన్నాను తప్ప నా కష్టం నేను ఒక్కడిని భరించగలను సార్. నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నాయి నాలో. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మీరు కృష్ణారావు గారి మీద పోటీ చేస్తూ ఉన్నారు, భయం ఉందేమన్నా? అసలు సార్ ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో గెలిచాడు ఆయన. మొన్న ఆయన రంగస్వామి గారిని నిలబెట్టారు, ఆయన మీద మీరు గెలిచారు. ఇప్పుడు నేరుగా కృష్ణారావే దిగుతున్నాడు. దీనికి ఇప్పుడు సమాధానం చెప్పమంటారా, మే 4 తర్వాత చెప్పమంటారా? మీ ఇష్టం సార్ చెప్పంటే. ఇప్పుడు నేను గెలుస్తున్నానంటే మళ్ళీ మీరు సెకండ్ ప్రశ్న ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఆయన అలా అన్నాడు కదా అంటారు. మీకేం భయం లేదు అంటున్నా? చిన్నది కూడా లేదు సార్. సార్ నేను ప్రజల కోసం, ఇది నాకు అర్థం కాని ప్రశ్న ఏంటి అంటే, లాస్ట్ ఎలక్షన్ టైంలోనే ఆయన 2021లో నేను కంటెస్ట్ చేస్తున్నప్పుడు మా ఇంటికి మా చిన్నాన్నగారికి కాల్ చేశాడు, చేయించి అశోక్ నామినేటెడ్ ఎమ్మెల్యే ఇప్పిస్తాను, ముందు క్యాబినెట్ ర్యాంక్ చైర్మన్ ఏదో ఇప్పిస్తానని ఒక వారం ముందు ఫోన్ చేశారంట. మళ్ళీ కరెక్ట్గా నేను ఇంట్లో భోజనం చేస్తుంటే ఫోన్ కాల్ వస్తే మా చిన్నాన్నగారికి ఎవరో వాళ్ళ మిత్రుడు ఎవరో ఫోన్ చేసి ఇలా కృష్ణారావు గారు అడగమన్నారు, నామినేటెడ్ ఎమ్మెల్యే ఇస్తాను అశోక్ని ఇంకా పక్కకి వెళ్ళమను, ఇంకా ఎలక్షన్కి వారం ఉంది. అప్పుడు నేను ఇలా వెనక్కి తిరిగి చూసుకున్నాను సార్. నేను పోరాడింది ప్రజల కోసం, గెలిపోవటముల కోసం కాదు. మా నాన్న ఆ రోజు 2000లో అతని సొంత గురువే ఆయన పైనకి వచ్చినప్పుడు సేమ్ ఫోన్ కాల్ మా నాన్నకు వచ్చిందంట. 9 months ఎలక్షన్కి క్యాబినెట్ ర్యాంక్ నీకు అనౌన్స్ చేస్తాం, యునానిమస్ చేద్దాం, 9 months బై ఎలక్షనే కదా అని మా నాన్న ప్రజల కోసం నిలబడ్డాడు. మరి ఈరోజు కృష్ణారావు నామినేటెడ్ ఎమ్మెల్యే ఇచ్చినప్పుడే నేను తగ్గలేదు సార్, ఇస్తానని చెప్పినప్పుడే నేను తగ్గలే. ఇప్పుడు ప్రజలు అనే ధైర్యం, ప్రజలు అనే నమ్మకం ఇచ్చేశారు నాకు. నా మీద ప్రతి ఇంటికి వెళ్తుంటే కంట్లో నీళ్ళు తిప్పుకుంటున్నారు. వాళ్ళందరి కోసం ఎంత బలంగా నిలబడతాను సార్. నేను నా కుటుంబాన్ని 5 సంవత్సరాల నుంచి, నా ఫ్రెండ్స్, నా లైఫ్ అన్నీ పక్కన పెట్టున్నాను. కేవలం ఈ టాస్క్ 100% సంతృప్తిగా ప్రజలకి వాళ్ళనుకున్నది డెలివర్ చేసే వరకు ఈ పోరాటం అనేది ఆగదు. 100%. ఓకే, సో ఫైనల్గా యానం ప్రజలకు ఏం చెప్తారు చెప్పండి? యానం ప్రజలందరికీ కూడా ఇప్పటికే ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ నియంత పాలనకి, స్వేచ్ఛా స్వాతంత్రాలకి ఒకటే చెప్పేది సార్, ఖచ్చితంగా మేము వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం పైన. అందరూ కూడా మంచిని గెలిపించండి. ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల్లో అనేక మాటలు అన్నప్పటికీ కూడా, నేను పడినప్పటికీ కూడా
నేను అన్నిటికీ సమాధానం చెప్పగలను, ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. కానీ ఎప్పుడు ఎక్కడ చెప్పాలో అని చెప్పి ఎలక్షన్స్లోనే మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే ఈ సమాధానం వల్ల ఆయన ఇప్పుడు గుండె గీయించుకుంటానన్న వల్ల యానంలో ఒక హార్ట్ పేషెంట్కి ఏమి బ్లాక్స్ తగ్గిపోవు, లేకపోతే ఆయన పేరు మార్చుకుంటే క్యాన్సర్ పేషెంట్కి ఏమీ నార్మల్ అయిపోదు, ఆయన తొడ కొడితే యానానికి రోడ్లు పడిపోవు సార్. కేవలం మంచి జరగాలి, ఆ మంచి డెలివర్ అవ్వాలి అంతే. మీరు గెలిస్తే వాటికి డిమాండ్ చేస్తారా? మీరు ఎవరు సార్? గుండు గీయించుకుంటారా? ఆయన తండ్రి స్థాయి వ్యక్తిలో ఉన్నాడు అంటే ఆ వయసులో ఖచ్చితంగా ఆయన ఏదో ప్రేలాపనలు తప్ప ఏం సార్, ఏం సాధించాడు సార్ ఆయన 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో? ప్రజల్ని మోసం, సరిగ్గా తిని కూడా ఉండడు, సరిగ్గా నిద్రపోయి ఉండడు. ఖచ్చితంగా అతను మొదలు కూడా మంచిగా మొదలు పెట్టుంటాడు ఖచ్చితంగా, కానీ చివరి అసలు బాలేదు సార్. అది ఆయన ఇప్పటికైనా తెలుసుకుని గౌరవంగా పక్కన తప్పుకుని ఉంటే, నా 5 ఏళ్ళు కూడా 2021లో నేను గెలిచిన తర్వాత ఆయన 5 years పాలనలో నాకు వదిలేసి నన్ను చేయనిచ్చి లాస్ట్ 1 year వచ్చి నేను ఎంతకంటే బాగా చేశాను అని అంటే ప్రజలే నన్ను, ఎందుకంటే 30 years డెవలప్మెంట్ ముందు 5 years డెవలప్మెంట్ ఎంతైనా తక్కువగానే కనబడుతుంది కదా అని చెప్పుకునే క్వశ్చన్ ఆయనలో, ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆయన దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ క్రిటిసైజేషన్స్, ఈ పొలిటికల్ ఎనిమిటీ, లేకపోతే పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ ఎవరికి ఉపయోగం? ఇవన్నీ చేయడం వల్ల ప్రజలే చీకొడతారు 100%. నాకు ఇవన్నీ లేకపోయినా నేను వ్యాపారం చేసుకోగలను సార్, చదువుకున్నాను, జాబ్ చేసుకుని బతుకుతాను, డబ్బులు పోతే ఇందులో. కానీ దీనివల్ల ఎవరికి లాస్ అంటే నమ్ముకున్న ప్రజలు పాడైపోతారు తప్ప. సో నమ్ముకున్న ప్రజల కోసం పోరాటం చేసినప్పుడు వాళ్ళు ఆపుతున్నారు, వీళ్ళు ఆపుతున్నారు, సరే ఆపేవాళ్ళు ఆపుతారు, రాజకీయం చేసేవాళ్ళు చేస్తారు, వాళ్ళు ఉన్నదే దానికోసం. కానీ దాన్ని ఎదురెడ్డి బలంగా ధైర్యంగా ముందుకి పోరాటం చేయాలి. మీరు ప్రధానికి ఆయన అట్లా అడ్డుపడుతున్నాడు కాబట్టి, సిస్టమ్ సరిగా లేదు కాబట్టి ఇలా చెప్పుకోవటం వల్ల మీకు మైనస్ అవుతుంది కానీ ప్లస్ ఎక్కడ? ఎవరు చెప్పారు సార్ పోరాడలేదని? మీరు ఫస్ట్ 3 years ఎప్పుడైనా చూసారా? అసెంబ్లీలో హంగర్ స్ట్రైక్ కూర్చున్నాను. ఒక్కసారి నా అసెంబ్లీ వీడియోస్ చూడండి. లాస్ట్ 1 year నేను మాట్లాడిన ఏ వీడియో బయటకు రాకుండా చేశారు సార్. ఫైటింగ్ అనే ఆప్షన్ చివరిలో ఎప్పుడు ఉంది సార్. సో మీ పోరాటం అనేది ప్రజలకు ఉంది ఖచ్చితంగా. ఆమర నిరాహార దీక్ష 5 రోజులు మంచినీళ్ళు తాకుండా అనేది పోరాటం అంటారా మీరు? అదేమైనా సినిమాటిక్ స్టోరీ అంటారా? అయిపోతే ఖచ్చితంగా అసెంబ్లీలో అక్కడ కూర్చుని నాకు ఇప్పుడు జరుగుతున్న పనులు అక్కడే కూర్చుని మార్నింగ్ నుండి నైట్ వరకు నాకు ఇప్పుడు చేస్తారా చేయరా, లేకపోతే అమర నిరాహార దీక్షకి నేను ఉంటాను అని చెప్పి నేను చేశాను. ఇక్కడ అనేక పోరాటాలు చేసాం, ఖచ్చితంగా గొడవలు పడ్డాం, అన్నీ చేసాం. కానీ ఈ సిస్టంలో మీరన్నట్టు ఒక కలెక్టర్ పని చేయకపోయినా, ఇంకొకరు పని చేయకపోయినా ఆ ఎంప్లాయీని నేను తిట్టినా ఏమొస్తుంది సార్? ఒకటేంటి అంటే చివరికి కాలర్ పట్టుకుని కొట్టే పరిస్థితి తప్ప అన్నీ చేశానండి. కానీ అది చేస్తే 27 ఏళ్ల కుర్రోడు ఆవేశపరుడు అనే ఒక ముద్ర తప్ప ఏమీ మిగలదు. రాజకీయంగా ఉండాల్సింది ఒకటే సార్, ఒక శక్తివంతుడితో పెట్టుకోవచ్చు, బలవంతుడితో పెట్టుకోవచ్చు, ఓపికన్నోడితో మాత్రం పెట్టుకోకూడదు సార్. అది 100% నాకు ఉంది. ఎందుకంటే నాకు ఖచ్చితంగా ప్రజలకి మంచి డెలివరీ చేయాలనే దానిపైన ఉన్నాను కాబట్టి ఆ ఓపిక నాకు 100 రెట్లు ఉంది. ప్రజలు ఈ లోపల ఇబ్బంది పడకుండా, అతని ఇబ్బంది పెట్టకుండా నేను చూసుకుంటూ వచ్చాను. ఓకే. సో మీరు మాట్లాడుతుంటే పంచ్ డైలాగులు బాగా వస్తున్నాయండి. మీరు సినిమాలు ఎక్కువ చూస్తుంటారా ఏంటి? సినిమాలు ఎందుకు సార్? అది నేను ఏమన్నా ఇప్పుడు ఆయనలాగా 63 సంవత్సరాలలాగా ఎలా తగ్గేలే అని చెప్పి తొడలేం కొట్టట్లేదు కదా 30 సంవత్సరాలు కూడా. నేను ఎక్కువ నాకు సినిమాలో వినిపిస్తుంటే డైలాగులు బలవంతుడితో పెట్టుకోవచ్చు. సినిమా అంటే ఇవన్నీ కూడా సినిమాటిక్ కోసం కాదు సార్, వాస్తవాల నుంచి వచ్చేవే కదా సార్ సినిమాలైనా కూడా. ఓకే. ఎవరో ఒక కథ నుంచి మొదలైందే కదా, అది నమ్ముతాను నేను. ఓకే. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మా నాన్నగారిది నాది ఒక మంచి మీరు జర్నీ చూస్తే కృష్ణారావు సినిమాలాగా కనబడుతుంది అది. అదంతే కదా సార్. 2001లో తండ్రి సీఎం పైన ఓడిపోయి 2021లో
చీఫ్ మినిస్టర్ మీద నేను గెలిచానంటే అది ఓకే, దాన్ని ఏమంటారు సార్? దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటారా? అంటారు సార్. 100% నమ్ముతాను. నేను రాజకీయాన్ని కోరుకుని వచ్చుంటే, రాజకీయాన్ని కావాలని అనుకుని వచ్చుంటే అది నమ్మేవాడిని. కానీ నేను రాజకీయాన్ని కావాలనుకుని కోరుకోలేదు. నేను అసలు ఇక్కడికి చాలా దూరంగా పెరిగాను. నాకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇదంతా. అయినప్పటికీ కూడా నా మీద ఒక బాధ్యత వచ్చినప్పుడు ఖచ్చితంగా నా తండ్రి ఆశయం కూడా మంచి జరగాలని, మంచిదని. ఆ రోజు ఒకటే నమ్ముతాను సార్, మా తండ్రి చనిపోయిన తర్వాత ప్రత్యామ్నాయంగా కృష్ణారావుకి 30 సంవత్సరాలు ఎవరో తయారవ్వలేదు అంటే మీరు నమ్ముతారా? అది ఎక్కడైనా జరుగుతుందా? లేకపోతే ఇతను కలియుగ దైవుడా, ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు అలాగా? నేనైతే అలా తయారవనివ్వకుండా తయారవుతున్న ప్రతి వ్యక్తిని సర్వనాశనం చేసాడని నమ్ముతాను. మొన్న సినిమాలో కాక ఈ స్టోరీ ఉంటే చూసారా, విలన్స్ ఇద్దరు నైట్ కలుస్తారు, అలా అన్నమాట. ఓకే, బట్ నేను అలా కాదు సార్. నాకు నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా దేనికైనా రెడీగా ఉన్నాను సార్. ఓకే, చూద్దాం సార్. మీరు కూడా చాలా కాన్ఫిడెంట్గానే కనిపిస్తూ ఉన్నారు. పోరాటం చేశారంటున్నారు. ప్రజలకి ఈ 5 ఏళ్ల కాలంలో ఎంత ఇబ్బంది పెట్టినా ఆ డెవలప్మెంట్లు, సంక్షేమ కార్యక్రమాలు చేశాను. 100%. ప్రజలకు ఆ విషయాలన్నీ కూడా తెలుసు అని చెప్తా ఉన్నారు. చూద్దాం. 9వ తారీఖు పోలింగ్ జరుగుతుంది. మే 4 తారీఖు రిజల్ట్లో గెలవబోతున్నాను సార్. అది కూడా చూస్తారు సార్. గెలవబోతున్నారు. 200 కాన్ఫిడెంట్ సార్. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు. ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకం. నాకు ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి తల్లి కూడా, ప్రతి చెల్లి, ప్రతి అక్క, ప్రతి తండ్రి, ప్రతి తమ్ముడు కూడా ఒకటే. తమ్ముడైతే అన్న ఈసారి రేజెన్సీ ఓపెన్ చేస్తావా? లాస్ట్ టైం నువ్వు ఓపెన్ చేసావు, నీ టెన్యూర్లో 3 monthsకి క్లోజ్ చేయించేశాడు ఆయన. ప్రతి తల్లి అయితే బాబు హాస్పిటల్ బిల్ కట్టలేకపోతున్నావు, దీనికి ఏ రోజు పరిస్థితి అని. ఇంకొక అమ్మాయి అయితే అన్న నర్సింగ్ చదివాను, జాబ్స్ ఎప్పుడు తీస్తావు? ఇలా ప్రతి ఇంట్లో నన్ను లోపలికి తీసుకెళ్ళి, లాస్ట్ టైం కృష్ణారావు గారితోనే ఉన్నాను బాబు, కానీ ఇక నమ్మి ఇంకా విసుగు చెందాం, లేకపోతే 5 సంవత్సరాలు నేను ఇబ్బంది పెట్టారు. ప్రశ్నిస్తున్నారు సార్, 200% ప్రశ్నిస్తారు. బట్ నా సమాధానం వాళ్ళకి తెలుసు. 100లో 2. ఇంకొక 2 ఆయన ప్లాన్డ్ అనమాట. ఎలా అంటే, ఏం చేశావు అని చెప్పి ఒకటే డైలాగ్ సార్, ఇంకోటి ఏమీ లేదు. 20,000 అంట పైనుంచి వీడియో తీస్తే నా పైకి పేటిఎం బ్యాచ్. మళ్ళీ సెకండ్ వీడియో అయితే 30,000 అంట. సో బాగున్నాయి ఆఫర్స్. ఎప్పుడు రాజకీయాలు ఇవన్నీ కామనే, మీరు చూసుంటారు. ఆంధ్ర రాజకీయాల్లో, లేకపోతే తెలంగాణలో, లేకపోతే ఇంకొక స్టేట్లో అలా. చూద్దాం, రిజల్ట్స్ తర్వాత మాట్లాడదాం. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.